ఓ ప్రాముఖ్యమైన దేవుని వాక్య భాగం చదువుకుందాం. దయచేసి చూడండి. ఆదికాండం మనం చదువుకుంటున్నాం 2వ అధ్యాయం నుంచి. ఆదికాండం 2వ అధ్యాయం నుంచి ఈ ప్రాముఖ్యమైన వాక్య భాగం. పద్దెనిమిదవ వచనం నుంచి చదువుకుంటున్నాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. 3వ అధ్యాయం నుంచి మరొక ప్రాముఖ్యమైన వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 20వ వచనం, 20-21. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం మరొకసారి. పరిశుద్ధ తండ్రి, ఈ సమయము మాకు ఆశీర్వాదకరముగా చేయండి. నా ముందున్న నీ ప్రియులను దర్శించండి. మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని మీ కుమారుని పేరిట మీ శరణు జొచ్చి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగం సాధారణంగా పెళ్ళిళ్ళకి చదువుకుంటారు. ఎందుకంటే బైబిల్లో మొట్టమొదటిసారి వివాహం జరిగిన సందర్భం, దేవుడు రాయించిన సందర్భం కాబట్టి పెళ్ళిళ్ళలో ఈ వాక్య భాగాన్ని చాలా ఎక్కువగా చెప్పుకుంటారు. దానిలో నుంచి సందేశము చెప్పినా చెప్పకపోయినా కనీసం వివాహం, క్రైస్తవ వివాహం అంటే ఆ వాక్య భాగాన్ని చదువుతారు. అయితే ఈ వాక్య భాగంలో మరి పెళ్లి టైంలో సాధారణంగా చెప్పని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే అసలు వివాహంలో అసలు ఏ సందేశం నిజానికి ప్రజలకి వినిపించాలో అది సాధారణంగా వినిపించదు. ఎందుకంటే మరి బైబిల్ని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము ఎంతగానో అవసరం బైబిల్ని అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు బైబిల్ని సిద్ధాంతంతో అర్థం చేసుకోవాలి, అంటే థియాలజీతో. ఆ సిద్ధాంతం విషయంలో సరైన అవగాహన లేకపోయినా ఇంకేమైనా చెప్పొచ్చు, కానీ దేవుడు అక్కడ రాయించిన విషయాల్ని అది మిస్ అయిపోవచ్చు, ప్రమాదం. మనం చదివిన ఈ వాక్య భాగంలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు
మొదటి 2 ఆజ్ఞల్లోనే ఆయన ఈ మాట చెప్పారు. నాకు చెందవలసిన మహిమను మరి ఎవరికి చెందనిచ్చేవాడిని కాను. నాకు చెందవలసిన మహిమ నాకే కలగాలి. మీరు ఆరాధించినా, పాట పాడినా, సాగిలు పడినా అది మొదట నాకే జరగాలి. ఈ విషయంలో నేను రోషము గల దేవుడను అని ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ త్రియేక దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గూర్చి రాయబడిన గ్రంథములో, వినండి మాట, ఆయన గూర్చి రాయబడిన ఈ గ్రంథములో మొదటి పాట దేవుని మీద లేదు. బైబిల్లో మొదటి పాట ఈ దేవుని మీద లేదు. ప్రపంచ మానవ జాతి చరిత్రలో మానవుడు పాడిన మొదటి పాట దేవుని మీద కాదు. ఈ మాట అది ఎక్కడి నుంచి చూడాలి? చూసారా? మనకి చూడండి, ఈ 2వ అధ్యాయం అంతా ప్రోజ్ అంటే గద్య భాగం. కానీ ఆ 23వ వచనం ఎలా ప్రింట్ చేశారో చూశారు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అది చూసారా ఎలా ప్రింట్ చేశారో? అలా ప్రింట్ చేస్తే దాన్ని ఏమంటారంటే పోయట్రీ అంటారు. పద్యభాగం అంటే అది పాట. ఏది? ఆ 3 లైన్లు పాట. నిజానికి చూసారా, ఈ బైబిల్ దేవుని యొక్క మహిమ కొరకు, ఈ బైబిల్ గ్రంథంలో ఆ దేవుడు కోరుకుంటున్నది మీరు మొదటిగా ఆనందిస్తే, ఆరాధిస్తే నన్నే. ఈ విషయంలో నేను రోషము గల దేవుడను, నా మహిమను మరి ఇంకెవరికి చెందనిచ్చేవాడిని కాను అని చెప్పిన ఈ దేవుని యొక్క గ్రంథంలో 2వ పేజీలో పాట ఉంది. కానీ ఆ పాట దేవుని మీద లేదు. ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? స్త్రీ మీద ఉంది. వాళ్ళ ఆవిడ మీద పాడాడు. అందుకే ప్రపంచంలో ఏ భాష వాళ్ళైనా వాళ్ళకున్న పాటల్లో ఎక్కువ పాటలు స్త్రీ మీద ఉంటాయి. ప్రేమ పాటలే ఉంటాయి. ఆదాముకు అవేమీ తెలియదు కదండి, మీరేంటండి అలా అంటారంటే, మరి ఈ మాట వినండి శ్రద్ధగా. ఈయన దేవుని మీద పాట పాడితే, దేవుణ్ణి ఆరాధిస్తే ఫస్ట్ ఎప్పుడు పాడాలో తెలుసా అండి? ఫస్ట్ ఎప్పుడు పాడాలో తెలుసా? కనీసం 3 సందర్భాలు చూడండి. ఈలోగా దేవుడు ఆయనకి జీవితం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరవగానే ఫస్ట్ ప్రాణం వచ్చినప్పుడు కళ్ళు తెరవగానే ఎవరిని చూశారు? ఆదాము గారు దేవుణ్ణే. ఊరుకో, దేవుణ్ణి ఎందుకు చూస్తాడు? దేవుణ్ణి ఎవరు చూడరు కదా అని అనకూడదు. ఎందుకు? సాతాను వచ్చి మీరు ఈ పండు తింటే చావనే చావరు, తింటే ఎలా అవుతారు? దేవునిలాగా అవుతారని అన్నాడు. దేవునిలాగా అవుతారంటే వీళ్ళు తినడానికి కొద్దిగా అవకాశం తీసుకున్నారు. తినొచ్చు దేవునిలాగా అంటే ఎంతో కొంత ఎలాగో ఒకలాగా ఈ ప్రపంచ చరిత్ర అంటే ప్రపంచం అంతటినీ చూస్తున్నప్పుడు ప్రపంచం అంతట్లో ఆయన సృజించిన వాటన్నిటిలో అత్యద్భుతంగా ఉన్నది ఏంటని వాళ్ళ హృదయాలకు తెలుసంటే దేవుడే. ఈ చెట్టులాగో, ఈ పండులాగో, ఈ కారులాగో, ఈ బైక్ లాగో అవుతారంటే వాళ్ళ టెంప్టేషన్ రాదు. వాళ్ళు దేనికి పడ్డారంటే మీరు తింటే పండుని దేవునిలా అవుతారంటేనే తిన్నారు. అంటే వాళ్ళ దృష్టికి, వాళ్ళ హృదయంలో, వాళ్ళ మాటల్లో దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటితో పోలిస్తే దేవుడే అత్యద్భుతం, ఆయనలాగా అవ్వడమే వండర్ఫుల్, అదే కోరుకుంటే అదే కోరుకోవచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు సాతాను విన్నాడేమో. ఎందుకు? ఒక వ్యక్తికి ఒక విషయంలో బలహీనత లేకపోతే ఆ విషయంలో శోధించడం అసాధ్యం. శోధించడు సాతాను. ఒక వ్యక్తికి సాతాను శోధించాలంటే ఆ విషయంలో బలహీనత ఉండాలి. ఒకవేళ మీకు ఒక పాపం పట్ల ఎలాంటి ఆశ లేదు, కోరిక లేదు, అసలు మీకు ఒక రకమైన పాపం అంటే అసలు ఇష్టం ఉండదు, ఆ పాపం మీ చేత చేయించడానికి సాతాను ప్రయత్నించడు. మిమ్మల్ని పడగొట్టడానికి మీ హృదయంలో దేని మీద ఆశ ఉందో, కోరిక ఉందో, ఇష్టం ఉందో, బలహీనత ఉందో దాన్ని పట్టుకునే మిమ్మల్ని పడగొడతాడు. సో అలాగా వీళ్ళిద్దరు మాటల్లో అతగాడికి అర్థమైనట్టుంది. వీళ్ళిద్దరూ ఏం చూపిస్తే, దేన్ని ఇస్తానని చూపిస్తే వీళ్ళు పండు తింటారో అతగాడికి బాగా అర్థం చేసుకున్నాడు. వీళ్ళిద్దరు మనసుల్లో మాటలు బట్టి దేవుడంటేనే గ్రేటెస్ట్, ఇప్పుడు ఇంకేదో అవుతారు, ఈ పండు తినండి అంటే వాళ్ళు తినరు.
దేనికి పడతారు? వీళ్ళు పండు తినేటట్లు, దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్లు వీళ్ళ చేత వీళ్ళని ప్రేరేపించాలంటే దేనికి పడతారు? వాళ్ళు దేనికి పడతారో ఇతగాడికి అర్థమైంది. అందుకే ఆ బాణమే సంధించాడు. ఇంతకీ దేనికి పడతారు మనుషులు? మీరు ఈ పండు తింటే చావనే చావరు, దేవునిలాగా అవుతారంటే, అబ్బా దేవునిలాగా అవడం అంతకంటే ఇంకేముంది? అదే అద్భుతం. అంటే దేవుణ్ణి ఎంతో కొంత ఏదో ఒక రకంగా వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగారు, చూశారు. మరి దేవునిలా అవ్వడమే అంత అద్భుతమైనప్పుడు మరి ఆ దేవుణ్ణి చూసినప్పుడు ఎందుకు పాట రాలేదు అన్నయ్యకి? ఏమండి, మరి మీ సంగతి నాకు తెలియదు, కానీ నేను దాదాపు నా జీవితంలో ఒక 22 సంవత్సరాలు ఒక హిందువుగానే ఉన్నా. అంటే హిందూ కుటుంబంలో పుట్టి హిందువుగానే పెరిగాను. మా నాన్నగారు భక్తిని నేర్పించడానికి ఎన్నో భక్తిరస సినిమాలు చూపించారు, భక్తికి సంబంధించిన చిత్రాలు చిన్నప్పటి నుంచి, ఆ బ్లాక్ అండ్ వైట్. ఏ చిత్రంలో చూసినా కానీ భక్తి అంటే చూడండి, ఆ సినిమాలో హీరోనో హీరోయిన్నో లేకపోతే విలనో దేవుడు ప్రత్యక్షం అవ్వాలని కఠోరమైన తపస్సులు ఏవో చేశారు. ఎందుకు? వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్య నుంచి బయటికి ఎవరు తేగలరంటే వాళ్ళ దేవుడే అనుకొని ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వాలని కఠోరమైన తపస్సులు, యాగాలు ఏవో చేశారు. ఎవరు చేశారో వాళ్ళ కోసం చివరికి వాళ్ళ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడో దేవతో ప్రత్యక్షమైన తర్వాత చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు అలాంటి కథలన్నీ. వాళ్ళు ఎంత పెద్ద అవసరంతో దేవుడు ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేసినా ఆ దేవుడో దేవతో ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళ అవసరం చెప్పుకున్నారా? నేను ఇందుకోసం పిలిచాను, ఈ పని చేసి పెట్టని చెప్పారా? ఫస్ట్ చేసిన పని ఏంటి? ఫస్ట్ పాట అందుకుంటారు. పాట. మీకెవరికి పాపం అనుభవం లేదేమో. వేరే మతంలో ఉన్నవాళ్ళు దేవుడు రావాలని కఠోరమైన తపస్సులు, దీక్షలు చేశాక ఆ దేవుడు దేవతో ప్రత్యక్షం అవగానే ఏ అవసరం, ఏ సమస్య కోసం ప్రార్థన చేశారో, పిలిచారో అది చెప్పరు. దేవుడు ప్రత్యక్షం అవగానే వాళ్ళు చేసే మొదటి పాట ఏంటంటే, ఆహా ఓహో ఎంత అద్భుతం, ఎంత ఆనందం అని దేవుణ్ణి వర్ణిస్తూ పాట పాడడమే. సో దేవుడు ప్రత్యక్షం అవ్వగానే, ఒక మానవుడు దేవుణ్ణి చూడగానే, దేవుడో దేవతో పక్కన ఉంచండి, చూడగానే వాళ్ళు అవసరమో సమస్య చెప్పరు, ఫస్ట్ ఆరాధిస్తారు. పాట పాడి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో వాళ్ళ రూపురేఖలో ఏవో మొత్తానికి చెప్పుకుంటారు. లేకపోతే నేను పిలిస్తే నువ్వు వచ్చేసావు అని వండరు. సో పాట చూసారా, నిజమైన దేవుణ్ణి కాదు, అది కేవలం కథలు కల్పితాలే. కానీ దేవుడు ఒక మానవుడికి ప్రత్యక్షం అవ్వగానే, మానవుడు నిజమైన దేవుణ్ణి చూడగానే ఆ నోటి నుంచి వచ్చేది మొదటి ఆ రెస్పాన్సు ఆరాధనే, పాటే. కానీ ప్రపంచ చరిత్రలో ఈ మానవ జాతి అంతటిని కన్న మానవుడికి మాత్రం దేవుణ్ణి మొదటగా చూసినప్పుడు పాట రాలేదు. సో దేవుని మీద పాట పాడితే ఆదాము పాడవలసిన సందర్భం దేవుణ్ణి మొదటగా చూసినప్పుడే పాడాలి, లేదు. రెండవ సందర్భం చూద్దాం. ఈ రెండవ సందర్భం ఏంటో తెలుసా అండి? మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారనుకోండి, స్థలం కొద్దిగా కొనుక్కొని 2-3 గుంటల స్థలం కొనుక్కొని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారనుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలిపించి ఏం చేస్తారు? ఒక కూడికను పెడతారు, కృతజ్ఞత కూడిక, దేవుని స్తుతించడానికి. అందరికీ భోజనం పెడతారు, మంచి పార్టీ ఇస్తారు. ఎంత స్థలానికి? 2-3 సెంట్ల స్థలానికి. 2-3 సెంట్ల స్థలం సంపాదించుకొని అందులో మీరు ఇల్లు వేసుకున్నందుకే మీకు తెలిసిన వాళ్ళందరికీ పిలిచి మంచి పార్టీ ఇస్తారు, దేవునికి స్తోత్రాలు అని చెప్పి మంచి మీటింగ్ పెడతారు కదా. మరి అలాంటిది ఆదాముకి దేవుడు ఎంత ఇచ్చారు? ఈ భూలోకం అంతటిని సృష్టించి ఆదాము కాళ్ళ కింద పెట్టారు. ఇదంతా నీదే, దీన్ని లోపరుచుకో, ఏలు, నిండించు, అభివృద్ధి పొందు. మరి ఎంత గొప్ప భూలోకాన్ని సృష్టించి బ్యూటిఫుల్గా, ఇప్పుడు ఇదంతా శపించబడింది. శాపం రాక మునుపు ఈ భూలోకం ఎంత అద్భుతంగా ఉండుంటుందో అంత అద్భుతమైన లోకానికి ఒకడే కింగ్. ఎవరంటే ఆదాము. చూసారా, బైబిల్లో కూడా కొంతమంది ఏమన్నారో తెలుసా? ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని, ఇదిగో ఈ చేతి కర్రతోనే వచ్చాను, ఇప్పుడేమో 2 గుంపులు అయ్యాను.
నాకు కుటుంబము, మందలు, సేవకులు, భార్య, బిడ్డలు, ఎంతమందిని నువ్వు నాకు ఇవ్వడానికి నేను ఏ పాటి వాడిని అని అన్నాడు. అంటే దేవుడు ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు దేవుని మీద పాట పాడుతారు, ఆరాధిస్తారు. ఈ విషయం కూడా తెలిసిందే కదా. మరి ఇంత గొప్ప లోకాన్ని అద్భుతంగా సృష్టించి దీనికి నువ్వే రాజువి, దీన్ని ఏలు పరిపాలించని చెప్పినప్పుడు అయ్య బాబోయ్ ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని అనాలి కదా. అప్పుడు కూడా పాట రాలేదు అయ్యగారి నోటి నుంచి. అవన్నీ అప్పుడు తెలియవండి అని అంటారు కదా. ఓకే, తెలియవు అనుకుందాం. ఇప్పుడు మూడో సందర్భం చూడండి. అవునండి, దేవుణ్ణి చూసినప్పుడు ఆ సంతోషము పాటగా వ్యక్తీకరించినప్పుడు, ఎంత గొప్ప రాజుగా ఆయన్ని లోకానికే రాజుగా నియమించినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఆయనకి ఆ జ్ఞానం లేనప్పుడు, మరి ఒక అందగత్తిని చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక స్త్రీని చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు తన జీవితానికి ఆ భార్య, ఆ స్త్రీ ఎంతో సంతోషము కలిగించే వ్యక్తి అనుకోండి. పోనప్పుడు చేయాల్సిన మూడో సందర్భం ఏంటో తెలుసా? ఇంత అద్భుతమైన వరాన్ని, అంటే నా జీవితానికి అవసరమని, నాకు ఇష్టమైనట్లు, నా అవసరాలు తీరేటట్లు, నా ప్రేమ, తోడు, సంతోషం అన్నిటి కోసం నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ బట్టి అప్పుడైనా దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పాలా? ఆ స్త్రీని ఇచ్చినవాడు అక్కడే ఉన్నాడు. ఆ స్త్రీని తన జీవితంలో ఇచ్చినవాడు అక్కడే ఉన్నాడు. ఆయన్ని పక్కనే పెట్టుకొని ఆ స్త్రీని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ ఆ స్త్రీని చూసి ఫ్లాట్ అయిపోయి వెంటనే ఆహా ఓహో అని పాట పాడాడు. అంటే దేవుణ్ణి 3 రకాలుగా అప్పటికే ఆయన ఎంతో కొంత తగ్గించాడు, లేక పట్టించుకోలేదు, లేక దేవునికి సృష్టికర్తకి ఇవ్వాల్సిన ఆ గౌరవం ఆయన ఇవ్వలేదు. ప్రయారిటీ ఎవరికి వెళ్ళిపోయింది ఆ ప్రయారిటీ అంటే, దేవుడు తన జీవితానికి ఇచ్చిన ఆశీర్వాదమో, అవసరమో, ఏదైతే అవసరమో ఆశీర్వాదమో, ఏదైతే చాలా సాటి అయిన సహాయమో ఆ స్త్రీకి ఇచ్చిన ఆ విలువ దేవుడికి ఆయన ఇవ్వలేదు. ఇప్పటికీ మనుషుల్లో ఇదే మొదటి పాపంగా కనిపిస్తూ ఉంది. మొదటి పాపంగా మానవ జాతిలో ఇదే కనిపిస్తూ ఉంది. దేవుని నుంచి అన్నీ పొందుకుంటారు, మీకెంతో అవసరం అది, ఆహారం కావచ్చు, పైసలు కావచ్చు, కుటుంబం కావచ్చు. నా అన్నవాళ్ళు ఎవరో ఒకరు లేకపోతే అసలు ఇంటికి ఎందుకు వెళ్ళి? నా అన్నవాళ్ళు భార్య, భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు. ఇంకా జీవితంలో మీరు గనులు, గొప్పవారు అని చెప్పుకోవడానికి మీకేమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చిన సృష్టికర్త కంటే, అవన్నీ మీ జీవితానికి అవసరమని ఇచ్చిన సృష్టికర్త దేవుని కంటే వాటినే ఎక్కువగా మీ హృదయంలో పెట్టుకోవడం మీరు గొప్ప నాశనానికి కారణం. ఇక్కడ ఆదాము 3వ అధ్యాయంలో పాపం చేయడానికి కారణం అదే. చూసారా, చాలా విచిత్రంగా పాపం ప్రవేశించింది 3వ అధ్యాయంలో. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 3వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, ఆ చెట్ల ఫలాలు తింటే నువ్వు చేస్తావు, తినొద్దు అని అన్నారు. వీళ్ళు తిన్నారు, పాపం చేసి సమస్య తెచ్చుకున్నారు. కానీ ఎందుకు తిన్నాడు? ఇంతకీ ఎందుకు తిన్నాడు? మానవుడు అసలు ప్రపంచ చరిత్రలోనే మొదటి మానవుడు, అంటే మనందరినీ కనిన తండ్రి అసలు చేసిన పాపం ఏంటి అని ఈరోజు మీరు ఆలోచించాలి. ఈ వాక్య భాగంలో మీకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని పట్ల ఆ మొదటి ప్రేమ లేకపోవడమే అన్ని రకాల పాపాలకి కారణం. మీకు ఈ జీవితాన్ని, ఈ జీవితంలో మీ అవసరాలు తీర్చి మీకు ఆనందం ఇచ్చి, ఏదేది అవసరమో, ఏదేది మీరు ఉండడం మీకు సంతోషమో, మంచిదో, భద్రతో, వాటన్నిటినీ ఇస్తున్న దేవునికి మీ జీవితంలో కాదు మీ హృదయంలో మొదటి స్థానం లేకపోవడమే రకరకాల పాపాలన్నిటికీ కారణం. ఈయన హృదయంలో ఎవరు నిండి ఉన్నారు? దేవుడైతే కాదు, ఈ అమ్మాయి. ఇప్పుడు 3వ అధ్యాయంలో పాపం చేయడానికి కారణం కూడా ఏంటో తెలుసా అండి? వినండి, శ్రద్ధగా ఆలకించండి. ఈ 3వ అధ్యాయంలో పాపం ఎలా జరిగిందో ఒక క్షణం ఒక విషయం ఆలోచించుదాం. అది తిమోతి పత్రికలో పౌలు గారు రాశారు. తిమోతి పత్రికలో పౌలు గారు రాశారు. అది 1 తిమోతి 3వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా అండి? 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసా అండి? ఆదాము కంటే ముఖ్యంగా హవ్వ అంతే. చదవనమ్మా, విన్నారా ఈ మాట? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ
స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చూసారా, వీళ్ళిద్దరిలో ఎవరు పాపం చేసినట్టు దేవుడు రాశారు చూసారా? ఆదాము మోసపరచబడలేదు అంటే శోధనకి పడలేదు, అంటే టెంప్ట్ చేసిన వాడు ముందు ఆదామునే శోధించాడు, కానీ ఆయన పడలేదు. అది మోసం అని ఆయన గుర్తించాడు. అవునండి, బైబిల్ చెప్తున్న మాటే, పౌలు గారు చెప్తున్న మాటే శ్రద్ధగా ఆలకించాలి. ముందు సత్యాన్ని చూద్దాం, దీన్ని బట్టి పాఠాలు నేర్చుకొని మన జీవితంలో ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండడానికి, ఎలాంటి పాపాలు చేయకుండా జాగ్రత్త పడదాం. కాబట్టి ముందు సత్యాన్ని గ్రహించదాం బైబిల్ వాక్యం నుంచి. సో మీరు అర్థం చేసుకుంటున్నారు కదా ఈ మాట. బైబిలే ఏం సాక్ష్యం ఇస్తుంది? పౌలు గారు ఏం చెప్తున్నారు? హవ్వ ముందు పండ్లు తింది. ఎందుకు తింది? మోసపరచబడి. మరి ఆదాము మోసపరచబడి తిన్నాడా? ఆదాము కావాలనే తిన్నాడు. వీరిద్దరిలో ఎవరు ఫస్ట్ పాపం చేసినట్లంటే హవ్వ కాదు, మోసపరచబడి పడింది. కానీ ఆదాము కావాలనే. అందుకే బైబిల్ అంతా కావచ్చు, ఈవెన్ రోమాపత్రికలో కావచ్చు, పాపం ఎలా ప్రవేశించిందంటే ఒక్క మనుషుడి ద్వారానే అని ఆదాము గూర్చే ఎప్పుడూ చెప్పబడింది బైబిల్ అంతా, హవ్వ అనే మాట కంటే. కానీ ఫస్ట్ పండు తిన్నది ఎవరో తెలుసా అండి? హవ్వే. ఆమె మొదటిగా ఆ పండ్లు తిని తన భర్తకి ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. చూసారా ఇక్కడ ఏం జరిగిందో? మోసం అంటే శోధన మొదటిగా ఆదాముకు వచ్చింది, కానీ ఆయన శోధనకి పడలేదు, మోసానికి పడలేదు. అది మోసమని గ్రహించాడు, తినలా. కానీ హవ్వకి ఆ శోధన వచ్చినప్పుడు ఆమె పడింది, మోసంలో పడింది, అబద్ధంలో పడింది. ఆమె మొదటిగా పళ్ళు తింది. పళ్ళు తిన్న తర్వాత తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది, అప్పుడు ఆయన తిన్నాడు. మరి ఇప్పుడు ఆదాము పండెందుకు తిన్నాడు అని ఆలోచిస్తే ఒకే విషయం మనకు అర్థమవుతుంది. ఈ చెట్ల ఫలములు తిని దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని దేవుడు చెప్పారు. తన భార్య తినేసింది. ఇప్పుడేమవుద్దా? మీకు చచ్చిపోతుంది. అప్పుడు ఆదాము, నువ్వు చచ్చిపోతే మరి నేనెవరి కోసం బతకాలి? చచ్చినా నీ కోసమే, బ్రతికినా నీ కోసమే. ఉంచితే ఇద్దరిని ఉంచాలి, లేకపోతే ఇద్దరిని దేవుడు చంపేయాలి. నువ్వు తినేసావు కాబట్టి కావాలనే. హవ్వ అయితే మోసపరచబడి అబద్ధాన్ని నమ్మి తిన్నది, కానీ ఆదాము అబద్ధాన్ని నమ్మలేదు, మోసపరచబడలేదు. తన భార్య చచ్చిపోతే నేను తన కోసం చచ్చిపోతాను, దేవుడు తన భార్యను బతికించి ఉంచితే నేను బతుకుంటాను. సో పాపం ఎక్కడ ప్రారంభమైందో చూసారా? ఈ పాపం చేయడానికి హవ్వ తెలుసో తెలియకో ఎంత ఘోరమైన గేమ్ ఆడేసింది చూసారా? ఎమోషనల్, చాలా, అది ఏమని చెప్పం మనం చాలా ఎమోషనల్ ప్రేమ అక్కడ ముందు పెట్టింది. నేను ఇష్టమా కాదా? నేను నిజంగా నీకు ఇష్టమైతే నేను పండు తినేసా, నువ్వు తింటావా తినవా? నా మీద నీకు ప్రేమ ఉంటే, నేనంటే ఇష్టమైతే తింటావా తినవా? ఎందుకు ఇవ్వాలి ఈమె? ఆయన ఎందుకు తీసుకొని తినాలి? చెట్లకున్న ఫలాలు తీసుకున్నది, ఆ చెట్టుకున్న పళ్ళు తెంపున్నది ఆదాము కాదు, హవ్వే. ఆదాము చేతికి ఎలా వచ్చాయి? ఆయన తీసుకోలేదు చెట్ల నుంచి తెంపినది ఈ స్త్రీయే. ఆ స్త్రీ ఇవ్వబట్టి తిన్నాడు. అది కూడా స్త్రీ తినకుండా, వినండి మాట, స్త్రీ తినకుండా ఆదాము గారికి ఇచ్చుంటే తినేవాడు ఆయన? ఆమె తినేసిన తర్వాత ఆయనకి ఇచ్చింది కాబట్టే, అయ్యే బాబాయ్ నువ్వు తినేసావా అంటే దేవుడు ముందే చెప్పారు, తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని చెప్పారు. ఇప్పుడు నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే నేను ఎవరి కోసం బతకాలి? నేను తినేస్తా. బతికినా నీ కోసమే, చనిపోయినా నీ కోసమే. ఎక్కడ స్టార్ట్ అయింది పాపం? సృష్టిలో మొదటి పాపం గర్వమే. ఎవరిది? సాతానుది. మానవ జాతిలో మొదటి పాపం ప్రేమ. అమ్మా విన్నారు ఈ మాట? మానవ జాతిలో మొదటి పాపానికి కారణం, మానవ జాతి అంతా పాపములో ఉండి ఆ పాపానికి శిక్షగా శాపాన్ని, రోగాన్ని, భయాన్ని, మరణ భయాన్ని, నిత్య నరకాన్ని తెచ్చుకున్నారు. దానికి కారణమైన పాపం
లవ్వే. యా. సో ఇప్పుడు ఈ మాటలు విన్నాక ఎవరైనా అనొచ్చు, తన భార్యని ఆదాము ప్రేమించడం దేవుణ్ణి గణపరచడమే. అద్భుతం, సంతోషం. కానీ వింటున్నారు ఈ మాట? ఏం చెప్పాను నేను? దేవుడు ఇచ్చిన తన స్త్రీని, తన భార్యను ఆ పురుషుడు ప్రేమించడం దేవునికి గణపరచడమే. అందుకే దేవుడు కూడా ఎక్కడ ఫీల్ అయినట్టు రాయలేదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని అనొచ్చు. ఇదిగో వినండి మాట. దేవుడు ఆ స్త్రీని, అదే ఆదాము ఆ స్త్రీని చూసి పేరు పెట్టే విధానంలో దేవునికి లోపం కనిపించింది. దాన్ని బయట పెట్టడానికి ఇప్పుడు ఏమంటా, అరే అబ్బాయి నువ్వు పాపివి, నేనేం పాపం చేయలేను, నన్ను పాపి అంటావేంటి నువ్వు అని అంటారు ఎవరైనా. నో, నీ హృదయంలో పాపం ఉంది అని అంటే, నో నా హృదయంలో పాపం లేదు. ప్రూఫ్ ఉందా నువ్వు అనడానికి? నీకు ప్రూఫే కదా కావాలి అని టెస్ట్ పెడితే టెస్ట్లో తెలిసింది ఎస్ పాపం. మీరు అర్థం చేసుకోవడానికి మాట అడుగుతున్నాను. దొంగ కాబట్టి దొంగతనం చేశాడా? దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అయ్యాడా? దొంగతనం చేశాడు కాబట్టి దొంగ అయ్యాడు. దొంగతనం చేయకపోతే దొంగ అవుతాడేంటి? అవడు కదా. అనుకుందాం, వినండి. ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉందనుకుందాం ఈ వెనక. ఓకే, ఎవరో జీవితంలో చాలా కష్టాలు ఉన్నారు, ఒక 10,000 రూపాయలు కావాలి అర్జెంటుగా. 10,000 రూపాయలు ఎవరెవరికో అడిగారు, ఎక్కడ దొరకలేదు, అప్పు చాలా పెద్ద సమస్య. చివరికి అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ చర్చిలో మెసేజ్ విని యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, మొదటిసారి చర్చికి, నా అవసరం యేసు ప్రభు తీరుస్తాడేమో అనుకొని లోపలికి వచ్చాడు అనుకోండి. యేసు ప్రభు 10,000 కావాలి, ఎలాగైనా ఇవ్వు, నీ దగ్గరికి మొదటిసారి వచ్చానని మన అందరితో పాటు వెనకాతలు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు మెసేజ్ కూడా ఏం చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, దొంగతనం అది పాపం అవన్నీ చెప్తున్నారు. అవన్నీ వింటున్నాడు, కానీ చాలా అవసరం, ఎక్కడ అవసరం తీరట్లేదు. 10,000 అర్జెంటుకి కావాలి. చర్చికి వచ్చే నువ్వైనా ఇస్తావా అనుకొని, నువ్వు నిజంగా ఇస్తే నాకు తెలుస్తుంది నువ్వే దేవుడు అని, ఇస్తావా అని అడుగుతున్నాడు. ఈలోగా చర్చ్ మీటింగ్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయేటప్పుడు టీయో కాఫీయో తాగి వెళ్తున్నారు. అందరూ టీ కాఫీ తాగి మాట్లాడుకుంటుంటే ఈ దగ్గరకు వచ్చి ప్రార్థనకి ఇక్కడ కూర్చున్నాడు కదా, ఏంటో ఎంతవరకు కూర్చున్నాను కానీ యేసు ప్రభు కూడా ఇచ్చినట్టు లేడు అని లేచి వెళ్ళిపోయేలోగా ఇక్కడ ఒక పాస్టర్ గారి ఒక బంగారం ఉంగరమో లేక సెల్ ఫోనో చూశారు. ఎవరు చూడటం లేదు, అందరూ అటు చూసుకుంటున్నారు. ఈలోగా అతనికి ఏమనిపించిందంటే, యేసు ప్రభు నా ప్రార్థనకి ఎలా జవాబిచ్చాడేమో. ఎలాగా? ఆ ఉంగరమో, బంగారు ఉంగరమో, ఆ పెద్ద సెల్ ఫోనో ఏదో తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో తాకట్టు పెట్టి 10,000 తెచ్చుకొని నా అవసరం తీర్చుకొని మరలా విడిపించి తెచ్చేస్తాను, ఒక నెల రోజుల్లో తెచ్చేసి పాస్టర్ గారికి ఇచ్చేద్దాం అనుకొని ఆ ఉంగరాన్నో లేకపోతే సెల్ ఫోన్నో తీసుకోవడానికి ఇలా వస్తున్నాడు. ఈలోగా మీరు బ్రదర్ కాఫీ తాగారా అని చెప్పారు. వెనక్కి వచ్చి తాగలేదండి అని చెప్తే ఈలోగా చేతిలో కాఫీ పెట్టి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని మాట్లాడుకుంటూ అలా తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకోలేదు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన దొంగతనం చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? చేయలేదు. ఇంకో ప్రశ్న, మరి దొంగ కాదా? ఆ వీడియో రికార్డ్ అయింది కదా, అది సుప్రీంకోర్టులో జడ్జి గారి ముందు పెట్టి, మా చర్చిలో ఉంగరం తీసడానికి వచ్చాడండి ఈయన అని కేసు వేసారు అనుకోండి, జడ్జి గారు ఏమంటారు? అరే అసలు ముట్టనైనా ముట్టలేదే, దాన్ని చెయ్యి కూడా చాపలేదు, ఎప్పుడు దొంగతనం చేసినట్టు అంటారు తెలుసా? దాన్ని తీసుకొని జోబులో పెట్టుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే అప్పుడు మీరు ఆ మాట అనడంలో అర్థం ఉంది. విలువైన కోర్టు వారి సమయాన్ని మీరు దుర్వినియోగపరిచారని మనకే అక్షంతలు పడతాయి, తిడతారు, ఫైన్ వేస్తారు. అది దొంగతనమే కాదంటారు. కానీ అతను దొంగ కాదా? ఎవరు తెలుస్తుంది? నిజంగా అతను హృదయంలో ఏమనుకొని వచ్చాడో దాన్ని బట్టి తెలుస్తుంది. నిజంగా అతను హృదయంలో తీసుకోవడానికే వచ్చాడు, మీరు పిలిచి చేతిలో కాఫీ పెట్టారు కాబట్టి అవకాశం లేక మరి దొంగిలించలేదు. సో మనుషులు ప్రపంచంలో ఎలా చూస్తారో తెలుసా? ఈవెన్ జడ్జి గారు కూడాను ఆయన దాన్ని చేత్తో పట్టుకొని జోబులో పెట్టుకుంటే అప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని ఇలా చూసి దాన్ని ఇలా పెట్టేసినా దొంగతనం జరిగినట్టు కాదు, చేసినట్టు కూడా కాదు. ఆ కేసు అసలు నిల్చోదు. సో దీన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ఏ జ్ఞానైనా జడ్జి గారైనా ఎలా చెప్తారో తెలుసా? దొంగతనం చేస్తేనే దొంగ. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? దొంగ కాబట్టి దొంగతనం చేస్తాడు, అవసరం వచ్చినా అవకాశం వచ్చినా. అవసరం లేకపోయినా అవకాశం లేకపోయినా చెయ్యకపోవచ్చు, బట్ స్టిల్ లోపలేంటి? దొంగే. సో
ఇదే ప్రశ్న ఇంకో రకంగా అడుగుతున్నాను. పాపి కాబట్టి పాపం చేశాడా, పాపం చేశాడు కాబట్టి పాపి అంటామా? ఒక మానవుడు పాపి, పాపాత్ముడు, పాపం చేశాడు కాబట్టి పాపి అయ్యాడా, లేక పాపి కాబట్టి పాపం చేస్తాడా? చూసారా, మనం ఇప్పటికీ ఏమంటున్నామో తెలుసా? చేస్తేనే దొంగతనం చేస్తేనే దొంగ అవుతాడు, పాపం చేస్తేనే పాపి అవుతాడు అంటున్నారు. కాదు కాదు, బైబిల్ చెప్తున్న సత్యం, నీ పాపం నువ్వు చెయ్యకపో, నీలో ఆ కోరిక ఉంది, ఆ ఆలోచన ఉంది, నీకు కూడా అవే పరిస్థితులు వస్తే, అవే సమస్య వస్తే, అదే ప్రెషర్ వస్తే నువ్వు కూడా అదే చేస్తావు. ఎందుకంటే ఈ ఆలోచన ఉంటుంది మనుషులకి. కొంతమంది క్రియల్లో చూపిస్తారు, కొంతమందికి క్రియల్లోకి రావు. అతగాడు ఎవడో చంపేశాడు ఎంతోమందిని, అయ్యి బాబాయ్ వాడే నరహంతకుడు అనుకుంటున్నారేమో. అతగాడి స్థలంలో మీరుంటే అంతకంటే ఎక్కువ మందిని చంపేవారు. మీరు పాకిస్తాన్లో పుట్టి ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి కలిసి ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క అవే భావాలు కలిగి ఉంటారు, మీరు అలాగే తయారవుతారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళే ఎలాంటి వాళ్ళు కాదు, పాకిస్తాన్లో చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ అందులో ఈ గ్రూపే ఎలాంటి వాళ్ళు అనడానికి మనకి హక్కు లేదు. బైబిల్ ప్రకారం మీరు అక్కడే పుట్టి అవే భావాలతో అదే ఎన్విరాన్మెంట్లో పెరిగితే మీరు కూడా అవే ఉద్దేశాలు కలిగి ఉంటారు, మీరు అలాగే చేస్తారు, స్త్రీలైనా పురుషులైనా. ఇది కేవలం ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా తయారవడమే కాదు, లోకంలో ఉన్న ఏ పాపం గురించైనా ఇదే నిజం. దీని గూర్చి ఎంతో సవివరంగా రాయబడిన గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక. మొదటి 3 అధ్యాయాలే. నేను చెయ్యలేదు కాబట్టి నేను ఆ పాపం నా దగ్గర లేదు అనుకోవడానికి లేదు. నీవు కూడా అదే పాపము చెయ్యగలిగే అదే స్వభావం కలగ మనిషివి అనేది ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఆ వ్యభిచారం ఎప్పుడు చేయలేదు, మంచిగా ఉన్నాను అనుకోవద్దు. మీరు అలాంటి పరిస్థితిలో పడి అలాంటి అవసరాలు అలాంటి ఆలోచనల మధ్య పెరిగిన వ్యక్తివైతే నీవు కూడా అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తావు. ఆ అవసరం పడినా, ఆ అవకాశం వచ్చినా నువ్వు అదే చేస్తావు. కాబట్టి నేను ఈ పాపం చేయలేదు ఈరోజు వరకు, కాబట్టి నేను అలాంటి పాపిని కాదు అనే హక్కు మానవ జాతిలో ఏ ఒక్కడికి లేదు, ఒక్క మానవుడికి తప్ప. ఆ ఒక్క మానవుడి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఒక్క మనిషికి తప్ప భూమి మీద మనిషి అన్న ప్రతి వాడికి ఇదే రోగం ఉంది. ఏ రోగం తెలుసా? నేను చెయ్యలేదు కాబట్టి మంచోడ్నే, నేను చేస్తే చెప్పు అప్పుడు నేను దొంగని నువ్వు అనుకోవచ్చు అని ప్రపంచం అంతా అనొచ్చు. కానీ ఇదిగో అబ్బాయి, నీలో ఈ పాపం ఉంది, కావాలంటే ప్రూవ్ చేస్తాను చూడని దేవుడిచ్చిన పరీక్ష 3వ అధ్యాయం. నీకు నీ జీవితానికి అవసరమైన సర్వసుఖాలు, ప్రేమ, సంతోషము, తోడు, అవసరమైన స్త్రీని నేను ఇచ్చా. నీ జీవితంలో అవసరమైన ఇంత గొప్ప బాధ్యతని, రాజరికాన్ని, అధికారాన్ని ఇచ్చాను. అసలు నీకు మొదటగా అవన్నీ కలిగి ఉండడానికి ప్రాణాన్ని, జీవితాన్ని, శరీరాన్ని ఇచ్చాను. కానీ దేవుని మీద, అవన్నీ నీకు ఇచ్చిన సృష్టికర్త మీద నీకు మొదటి ప్రేమ లేదు. నీకంటూ ఎమోషన్, నీ హృదయం కదిలి ఎమోషనల్గా ఒక మాట చెప్పి పాట పాడాలంటే అలాగ నువ్వు ఎమోషనల్గా పాట పాడింది, మాట చెప్పింది నా గురించి కాదు, నేనిచ్చిన నీ జీవితానికి అవసరమైన ఒక వరం, ఒక గిఫ్ట్ అయిన నీ భార్యని చూసి. ఇప్పటికీ చాలామంది మాటలన్నీ చెప్పిన తర్వాత కూడా నో 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 శ్రీధర్ బ్రదర్ ఏదో తేడాగా చెప్తున్నాడని మాట్లాడచ్చు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్రూఫ్ ఇదే బైబిల్లో మనం చదివాం. 3వ అధ్యాయంలో మనం చదివింది 2వ అధ్యాయంలో భాగం చదివాం కదా, కానీ 3వ అధ్యాయంలో 20వ వచనం మనం ఎందుకు చదివాం? ఇంతకీ 20వ వచనం ఏముందో చూసారా? 20వ వచనం, ఆదాము తన భార్యకు హవ్వ అను పేరు పెట్టెను. అదేంటండి? అదేంటి అసలు? ఈ వింత ఆలోచిస్తున్నారు ఒకసారి. బైబిల్లో దేవుడు ఎవరికైనా పేరు మారిస్తే ఆ సందర్భాలు చూసామనుకోండి, మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఎవరికైనా పేరు మారితే దేవుడు మార్చాడు బైబిల్లో. ఎవరికి? ఫస్ట్ సారా గారికి, అబ్రాము గారికి, తర్వాత యాకోబు గారికి, ఇలాగా దేవుడు ఒక వ్యక్తిని పేరు మార్చాడు. కానీ ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం పేరు మార్చి 2వ పేరు పెట్టిన సందర్భం దేవుడు చేయలేదు, మానవుడే చేశాడు. చూసారా? ఇది ఒక పెద్ద వింతైన అబ్జర్వేషన్. మనమేమనుకుంటాం దేవుడు పేరు మారుస్తాడు, అందుకే కొంతమందికి దేవుడి చరిత్రలో పేరు మార్చి అక్కడి నుంచి ఇంకొక కొత్త పర్వాన్ని ఆ వ్యక్తి జీవితంలో జరిగించాడు. ఇవన్నీ గొప్పగా చెప్పుకుంటాం. అసలు పేరు మార్చిన పద్ధతి, సందర్భం ఫస్ట్ దేవుడు చేయలేదు. ఫస్ట్ ప్రపంచ చరిత్రలో మానవుడే చేశాడు. ఆ మానవుడు కూడా మొదటి మానవుడే. మొదటిసారి పేరు పెట్టినప్పుడు ఆ పెట్టే విధానంలో సమస్య ఆయన కనిపించకపోతే రెండోసారి పేరు మార్చడం.
అక్కడ నుంచి బైబిల్ అంతా చూడండి, స్త్రీని నారి అని పిలవలేదు, హవ్వనే పిలిచారు ఆమెను. యేసు ప్రభు ప్రస్తావించిన ఆమె నారి అని పిలవలేదు, ఆమెను హవ్వనే ప్రస్తావించారు ఆ స్త్రీ గురించి మాట్లాడిన సందర్భాల్లో. మరి ముందు పేరు ఏమైంది? మరి ముందు పెట్టబడిన పేరు ఏమైంది? ముందు పెట్టబడిన పేరులో సమస్య ఉంది అని ఎవరు గుర్తించారో తెలుసా? దేవునికి తెలుసు, ఆయన సర్వజ్ఞాని. కాదు, ముందు గుర్తించాల్సింది మీరు సార్, మనుషులు. సో మొదటి వివాహం ప్రపంచ చరిత్రలో జరిగింది, అది కూడా సరైన అవగాహనతో కాదు. ఆయన మంచి దృష్టితోనే దేవుణ్ణి గణపరిచేటట్లే, దేవుడు ఆమోదించేటట్లే ఆ మొదటి పేరు పెట్టినప్పుడు ఆయన దగ్గర, ఆయన హృదయంలో, ఎవరు ఆదాము హృదయంలో సమస్య ఏమీ లేకపోతే రెండవసారి మరలా ఎందుకు పేరు పెట్టాలి ఆమెకు? రెండవసారి పేరు పెట్టి ఆయనే ఒప్పుకుంటున్నాడు, నేను మొదటిసారి పెట్టినప్పుడు సరైన దృష్టితో చూడలేదు, సరైన ఉద్దేశంతో పెట్టలేదు, అది రైట్ కాదు, ఇప్పుడు పెడతన పేరని రెండోసారి పెట్టాడు. అందుకే ఇదిగో ఎవరైనా వివాహంలో కానీ ఈ 18వ వచనం నుంచి చదువుతారండి, 2వ అధ్యాయం. వివాహం జరిగింది ఎక్కడ? కేవలం ఆ తర్వాత ఆ స్త్రీని ఆయనని గాఢ నిద్ర కలుగు చేసిన దగ్గర నుంచే జరిగింది. కానీ లోకంలో ఉన్న జంతువులన్నిటినీ, జీవరాశులన్నిటినీ దేవుడు ఆదాము దగ్గరికి పిలిచి వీటికి పేరు పెట్టమన్నారు. వాటికి పేరు పెట్టిన సందర్భం నుంచి ఎందుకండి వివాహం గురించి చదువుతారంటే, అక్కడ నుంచి మీరు 18వ వచనం నుంచి చదివితే ఖచ్చితంగా 3వ అధ్యాయం 20వ వచనం వరకు మనకు అవసరమైన సత్యము తెలిసి ఉండాలి. సో ఇంతకీ మీకు అర్థమవుతుందా? ఈరోజు ఉదయం మనం చెప్పుకున్న సందేశం లాగానే మానవుడు మంచోడు కాబట్టి దేవుడు మానవుని కోసం ఏదో చేశాడు అనడం తప్పు. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో మానవుడు దేవుణ్ణి కనపరిచే విషయంలో తప్పిపోయాడు. కానీ మానవునికి అవసరమైనవన్నీ దేవుడు సమకూర్చాడు. మీరు సరిపోయారు కాబట్టి, యోగ్యులు కాబట్టి, మంచివారు కాబట్టి దేవుడు మీకు పెళ్ళిళ్ళు చేయలేదు. మీ దగ్గర లోపాలున్నాయి, పాపాలున్నాయి, అయినా మీ జీవితానికి అవసరమైనవి ఇవ్వకుండా దేవుడు ఆపలేదు. ఏ సమయానికి ఏది అవసరమో అది ప్రతిదీ సమకూరుస్తూ వచ్చారు. అమ్మ విన్నారా? నా భక్తి బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేనెంత భక్తిపరుణ్ణి, ఎంత ప్రార్థనాపరుణ్ణి కాబట్టే దేవుడి కార్యాలు చేశాడని ఎప్పుడు మానవుడు చెప్పకూడదు. అలా చెప్పడం, దేవునికి లంచం ఇచ్చాం, దేవుడా అందరికీ కామంగా ఉంటాడు విగ్రహంలాగా, నేను ఆయన్ని కదిపించాను. ఎలాగా? నా భక్తితో, నా ప్రార్థనతో, నా తపస్సుతో నేను ఆయన్ని కదిపించానంటే అలాంటి దేవుణ్ణి కదిపించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన, భక్తియుక్తులు కలిగిన, ప్రార్థనా శక్తి కలిగిన ఎవరిది ఘనత? మనదా? నో, అలా అనకూడదు. కానీ దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు, ప్రార్థనకి జవాబిస్తాడు. కాబట్టి ప్రార్థన అనే మాటకు అర్థం మనకేం కావాలో మనకి కావలసిన దాన్ని బట్టి దేవుణ్ణి మార్చుకొని పని చేయించుకోవడం ప్రార్థన కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి మార్చదు, మనల్ని మారుస్తుంది. ఈ మాటకు అర్థం తెలుసండి? దేవుడు ప్రార్థన, అసలు బైబిల్ చెప్తున్న అసలైన అర్థం ప్రార్థన అంటే మనకి ఏం కావాలో, ఏది అవసరమో అది దేవుడి నుంచి పొందుకోవడానికి దేవుణ్ణి మార్చుకోవడమే ప్రార్థన. ఇది ఘోరమైన, అన్యాయమైన డెఫినేషన్, అది తప్పు. నో, మన ప్రార్థన దేవుణ్ణి మార్చదు. మనకు అనుగుణంగా, మనకి కావలసినట్టు, మనం అడుగుతున్న దాని ప్రకారం, మన కోసం మనం అడుగుతున్నట్టు దేవుణ్ణి మార్చేది ప్రార్థన అని మాట్లాడుకుంటారు కొంతమంది. బట్ అది రైట్ కాదు. ప్రార్థన దేవుణ్ణి మార్చదు, ప్రార్థన మనల్ని మారుస్తుంది. దేవుని చిత్త ప్రకారం మనం అడుగులు వేసేటట్లు. దేవుడు మీ జీవితంలో పెళ్లి చేయడం ఆయన చిత్తం కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎలా రెడీ చేస్తారో తెలుసా? ప్రార్థనతో. ప్రభువా నాకు అది అవసరం, ఇవ్వు ప్రభువా, చెయ్యి ప్రభువా అని అడుగుతాం. చూసారా? మన ప్రార్థన దేవుణ్ణి మార్చి, దేవునికి ఆ ప్లాన్ లేదు, మనకే ఉంది. చూడండి, ఈ మొదటి డెఫినేషన్ యొక్క సమస్య. దేవునికి ఆ ప్లాన్ లేదండి. దేవుడా తపస్సులో ఉన్నాడండి, కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. మనకి వివాహం అవసరమైంది, యేసు ప్రభువా నాకు వివాహం అయింది, పెళ్ళి అవసరమైంది, పెళ్లి చేయని అడిగితే అవునా అయితే ఓకే అని అప్పుడు చేశాడు అనుకోండి, అది ప్రార్థన కాదు. ప్రపంచంలో మిగతా మతాలు అలా చెప్పుకోవచ్చు, బట్ బైబిల్ చెప్తున్న సిద్ధాంతం ప్రకారం సత్యం ఏంటో తెలుసండి? ప్రార్థన దేవుణ్ణి మార్చదు. అంటే మనం ఏం అడుగుతున్నామో దాని ప్రకారం దేవుడు మారిపోయి కార్యాలు చేస్తాడనడం తప్పు. దేవుడు మీ జీవితంలో ఆ టైంకి ఆ పెళ్లి చేయాలనుకోవడం ఆయన చిత్తం. దానికి తగినట్లు మిమ్మల్ని మారుస్తాడు. ఎలా మార్చాడో తెలుసా? మీ జీవితంలో అవసరాన్ని చూపించి నువ్వు దేవుణ్ణి అడిగేటట్లు నీలో ఒక అవసరాన్ని పెడతాడు.
ఎక్కడ కూడా సేమ్. ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న పాఠమే. అసలు ప్రార్థన ఎక్కడండి బైబిల్లో వచ్చిందంటే, ఆ ప్రార్థన ఆదాము మొదలుకొని 7వ వాడైన ఎనోషు ఆయన కాలంలోనే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం ప్రారంభమైందని బైబిల్లో ఉంది. కానీ ప్రార్థన మీకు అర్థమవుతుంది, అసలు భక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన గూర్చిన కాన్సెప్ట్ని 5వ అధ్యాయంలో పెడితే అస్సలు న్యాయం కాదు. దేవుడు ప్రార్థన అనేది భక్తిలో విడదీయలేని భాగం. మీ స్పిరిచువల్ లైఫ్, ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది భక్తిలో విడదీయలేని సంబంధం ఉంది. దాని గురించి దేవుడు ఏదో 5వ పేజీలో రాస్తే ఎక్కడ సరిపోతుంది? లాజిక్ సరిపోదు. అది నిజంగా అంత ప్రయారిటీ కలిగిందైతే దేవుణ్ణి మీరు అడగాలి, దేవుని వైపు చూడాలి. మీ జీవితంలో ఉన్న అవసరమో, సహాయమో, కష్టమో అది తీరటానికి మీరు అది దేవుని నుంచి పొందుకోవాలి. కాబట్టి మీరు దేవుని వైపే చూడాలి, అడగాలి అనే కాన్సెప్టు ఇదిగో 2వ అధ్యాయంలోనే ఎక్కడ పెట్టారండి. మొదటిగా దేవుని వైపు చూసి అడగాల్సింది ఏమిటి అనే సందర్భంలో ఆలోచించిన మొదటిగా ఇదిగోండి వివాహమే. ఇప్పుడు వివాహం గురించి ఎందుకండి చెప్తున్నారు? నో, నేను నిజానికి వివాహం గురించి మాట్లాడటం లేదు ఈరోజు. దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసా అండి? ప్రపంచ చరిత్రలో ఇంత ఘోరమైన పాపం జరిగి ఆ పాపానికి శిక్షగా లోకమంతా శపింపబడి రోగము, మరణము, భయము, మరణ భయము, నిత్య నరకం, అగ్నిగుండం రావడానికి కారణం ఈ సృష్టిలో మొదటి పాపం, అది ప్రేమ. ఆ ప్రేమ కూడా స్త్రీ పురుషులు కాదు, భార్యాభర్తల మధ్యన ప్రేమ. ఇది ఎంత ఘోరంగా ఉందో చూసారా? భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండడం, ఒకరి పట్ల ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం అది మంచిదే కదా, అది యాక్సెప్టబులే కదా అని ఎవరైనా అనొచ్చు. ఒకవేళ అది యాక్సెప్టబుల్ అయితే దేవుడు ఎందుకు ఇలా చేశారు? 3వ అధ్యాయానికి దేవుడు ఏం చేస్తున్నాడో అర్థమైంది కాబట్టి ఆదాము పేరు వెంటనే మార్చాడు అనుకున్నారా? కాదు. దేవుడు ఏం చేశాడో మొత్తం చూసిన తర్వాత అప్పుడు ఈయన మార్పు చెందాడు. మార్పు చెంది మారు మనస్సులో నుంచి వచ్చింది 2వ పేరు. ఇంతకీ దేవుడు ఏం చేశాడో కొద్ది మాటలు మాట్లాడుకుందాం. దేవుడు ఏం చేశారో తెలుసా అండి? ఇదిగో వాళ్ళు చెట్ల ఫలాలు తినొద్దన్నారు, వీళ్ళు తినేశారు. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనుకో, తర్వాత ఏం జరగాలి? ఆ దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఈ చెట్ల ఫలాలు తినిదనమున నిత్యముగా చచ్చెదవు అని చెప్పారు. ఇప్పుడు దేవుడు వచ్చారు, వీళ్ళు పళ్ళు తినేశారు, దేవుడు ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు ఏం జరగాలి తర్వాత ప్రోగ్రాం? వాళ్ళని దేవుడు చంపాలి. మరి చంపారా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ చెట్ల ఫలాలు తిని దినమున అదే రోజు నిత్యముగా చచ్చెదవని చెప్పారు. కానీ ఆయన వచ్చి ఎలాగ చంపాలో మాట్లాడాలి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు చెమట కారుస్తూనే కష్టపడి బతుకుతావు అన్నాడు ఆయన. అంటే ఆ రోజు చచ్చిపోడు అన్నమాట. ఎక్కడ నుంచి నువ్వు చెమట కారుస్తూనే కష్టపడతావు, నువ్వెంత కష్టపడినా ఈ భూమి నీకు మంచిగా ఫలం ఇవ్వదు, గచ్చ పొదలే ఇస్తుంది. అంటే ఈరోజు నన్ను చంపట్లేదా? ఆ మాటకు అర్థం అదే. ఆ స్త్రీకి ఏమన్నాడు తెలుసా? ఎక్కడి నుంచి నువ్వు పురుటు నొప్పులు ఘోరంగా పడే పిల్లల్ని కంటావు అని అన్నాడు. అంటే అప్పటి వరకు వాళ్ళు ఒక పిల్లవాడిని కూడా కనలేదండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడి నుంచి నీ నొప్పులు పెంచుతాను, చాలా నొప్పులు పడే పిల్లల్ని కంటావు అని అన్నాడంటే అర్థం ఏంటి? తినుదినమున అదే రోజు చచ్చిపోతారు మీరు, ఈ చెట్ల ఫలాలు తింటే, ఈ ఆజ్ఞను మీరు మీరితే అదే రోజు మరణిస్తారని చెప్పిన దేవుడు వచ్చిన తర్వాత మాట్లాడాల్సింది ఎలాగ చంపాలో మాట్లాడాలి. కానీ ఆయన ఏం మాట్లాడుతుండే తెలుసా? మీరు ఇంకా బతుకుతారు, పిల్లల్ని కంటారు, కష్టపడతారు, చెమట ఓడిస్తారు, కానీ పిల్లల్ని కనే దాంట్లో మీకు ఎక్కువ నొప్పి బాధ ఉంటుంది, అలాగే పురుషుడు కష్టపడే దాంట్లో మీకు ఎక్కువ చెమట కష్టమే ఉంటుంది అని దేవుడు చెప్తున్న మాటలు బట్టి అంటే ఈరోజు మమ్మల్ని చంపాలి, కానీ చంపకుండా ఇంకా బతుకుతామని మాట్లాడుతున్నాడంటే ఈరోజు మనల్ని చంపట్లేదన్నమాట. ఈ విషయం ఒకనొక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అడిగారు, అన్న అసలు మనిషి జీవితంలో వచ్చిన సమస్యలు, కష్టాలు, ఏడుపులు ఇవన్నీ రావడానికి కారణమైన వాక్యభాగం ఏంది అని నన్ను అడిగితే, మీరు ఎంతకీ ఏ వాక్య భాగం మీద ధ్యానం చేసి నాకు ఈ ప్రశ్న అడిగారని అడిగాను ఆ పాస్టర్ గారికి. అంటే మేము మాట్లాడుకుంటాం, అంటే మేము ఈ తర్వాత ఆదివారం ఏ వాక్య భాగం చెప్పాలో దాని గురించి సంబంధించిన కొన్ని అబ్జర్వేషన్స్, అర్థం కాని కొన్ని విషయాలు, దానికి సంబంధించిన పుస్తకాలు కొంతమంది పాస్టర్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు ఫోన్లు చేసి. నెక్స్ట్ సండే చెప్పాల్సిన వాక్య భాగం మీద ఈరోజు ఆయన నాతో మాట్లాడుతూ ఇదంతా వచ్చింది ఆదికాండం 3వ అధ్యాయం నుంచే కదన్నా అని అన్నాడు. అన్నగారు ఆదికాండం 3వ అధ్యాయం నుంచే వచ్చిందా శాపము, దుఃఖము, ఏడుపు? అవునన్నా, ఆదికాండం 3వ అధ్యాయమే అసలు సమస్య అన్నారు. కాదు, ఆదికాండం 3వ అధ్యాయం అసలు సమస్య కాదు.
మనకు కనిపిస్తున్నది కేవలం మనుషులకి ఏ కష్టం వచ్చిందో, ఏ నష్టం వచ్చిందో, ఏ శాపం వచ్చిందో, ఏ నొప్పులు, ఏ బాధలు వచ్చాయో అవే కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నది ఏంటో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయంలో నీ పాపాన్ని బట్టి దేవుడు నిన్ను తన మాట చెప్పినా చంపాలి ఆ రోజు, కానీ చంపకుండా నీకు జీవితాన్ని, భవిష్యత్తుని ఇస్తున్నాడు. ఇదిగో ఎవరెవరైతే మా జీవితంలో కష్టం వద్దు, బాధ వద్దు, ఇబ్బంది వద్దు అన్నారంటే చంపమని మీరే అడుగుతున్నట్టు. ప్రభువా నన్ను చంపకో అంటే అర్థమేంటి తెలుసా? నన్ను శిక్షించని. బాధలు, శిక్షలు, అవమానాలు, ఇంకేవైనా నొప్పులు, రోగాలు ఎవరికంటే బతికే వాళ్ళకే. నాకు అవేవి వద్దు అంటే చంపమని మీరు కోరుతున్నట్టే. దేవుడు ఇక్కడ వీళ్ళని చంపితే ఈ కష్టాలు, నొప్పులు, రోగాలు, శాపాలు, భయాలు ఇంకొండవు, అక్కడే చంపి నరకంలో వేస్తాయి. కానీ దేవుడు ఒక వ్యక్తిని చంపి నరకంలో వేయడం ఆయనలో ప్రేమ, కనికరం, క్షమాపణ లేకపోవడమే. ఈ 3వ అధ్యాయంలో మనుషులు ఎంతసేపు చూసేది శాపము, రోగము, కష్టమే చూస్తున్నారు. కానీ ఇంత ఘోరంగా దేవుని మీద తిరగబడి ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వకుండా హృదయంలో ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని దేవుణ్ణి తృణీకరించినందున ఆయన వద్దని చెప్పిన పని చేయడం వల్ల, అంటే పాపం చేయటం వల్ల అసలు మానవునికి మరణం రావాలి, నరకానికి వెళ్ళాలి. కానీ దేవుడు మనిషిని చంపకుండా ఆ రోజు ఏం చేశారో తెలుసండి? ఇదిగో ఈ 19, 20, 21 వచనాల్లో ఏం చేశారో చూడండి. నీవు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అను పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి నీ తల్లి. ఇంతకీ ఈ మాట చెప్పే టైంకి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళిపోయాడు అనుకున్నారా? దేవుడు వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. మరి ఏం చేస్తున్నాడు? 20, 21 వచనాలు, ఈ 2 వచనాలని మీరు జాగ్రత్తగా ధ్యానిస్తే ఏమర్థమవుతుందో తెలుసండి? షాకింగ్, అద్భుతమైన సత్యం. ఇదివరకే మీరు వినే ఉంటారు. మంచి సేవకులు, చదువుకున్న సేవకులు కాబట్టి కష్టపడి ప్రార్థనాపూర్వకంగా చెప్తారు కాబట్టి విషయం మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ లాజిక్తో చూడండి. ఏంటి? 20వ వచనంలో ఆదాము హవ్వకి పేరు పెడితే, ఏది మొదటి పేరు కాదు, రెండో పేరు పెడుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆదాము స్త్రీకి ఆ పేరు, రెండవ పేరు పెడుతున్నప్పుడు, హవ్వని పేరు పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? చూడండి 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఎలాగా? చర్మపు చొక్కాయలు చేయించి. ఎలాగ చర్మపు చొక్కాయలు చేయించారు అంటే ఇంకొక జంతువు యొక్క చర్మాన్ని తీసి వీళ్ళకి వస్త్రాలుగా ధరింపజేశారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసండి? ఆదాము హవ్వల ముందు వీళ్ళిద్దరి యొక్క సిగ్గును కప్పడానికి వీళ్ళకి వస్త్రాలు తయారు చేయాలి. వస్త్రాలు తయారు చేయడానికి ఒక జంతువుని దేవుడు బలిచ్చాడు. దాని తల నరికి దాని చర్మాన్ని తీసినప్పుడు జంతువు కాళ్ళు ఎలా గిలగిలా కొట్టుకొని రక్తము చిందించి మరణించిందో కళ్ళతో చూసినప్పుడు, అయ్యో బాబోయ్, చావు అంటే ఇలా ఉంటుందా? నిజానికి అలాంటి చావు ఎవరికి రావాలి? నాకు, నా భార్యకి రావాలి. కానీ మాకు రావట్లేదు. మాకేం చెప్తున్నాడు తెలుసా? ఇంకా బతుకుతాం, ఇంకా పిల్లల్ని కంటాం, ఇంకా కష్టపడతామని చెప్తున్నాడంటే మేము ఈరోజు చనిపోవట్లేదు. ఈరోజు మరి ఆయన మాట ఇచ్చాడుగా, తినుదినమున నిత్యముగా చచ్చెదరని. మరి పాపం జరిగింది. ఈ పాపం జరిగినప్పుడు అక్కడ మరణం జరగాలి కదా. ఆ మరణం మాది కాదు, మా కోసం ఇంకొకరు, ఏది పాపము ఎరుగని అమాయకమైన మరొక జీవి మా కోసం, మా బదులు, మా స్థానంలో రక్తము చిందించి మరణించబట్టి ఆ జంతువు యొక్క ఆ శరీరం, లేకపోతే ఆ జంతువు యొక్క ఆ చర్మాన్ని మాకు వస్త్రాలుగా కప్పాడు. ఇప్పుడు నేను ఆదామును చూసినప్పుడు భార్యకి ఏమనిపించాలో తెలుసా? హవ్వను చూసిన ప్రతిసారి భార్యకి ఏం గుర్తు రావాలో తెలుసా? హవ్వను చూసిన ప్రతిసారి ఈ భర్తకి ఏం గుర్తు రావాలంటే ఫస్ట్ ఆమె బాడీని కవర్ చేసిన ఈ చర్మపు చొక్కాయే కనిపిస్తుంది. ఆ స్త్రీ తన భర్తను చూసినప్పుడు ఫస్ట్ ఏం కనిపిస్తుంది తెలుసా? ఆ భర్తకి కవర్ చేసిన తన చర్మపు చొక్కాయే కనిపిస్తుంది. నిజానికి నా భర్త చనిపోవాలి, ఈ రోజుకి బతికొనడానికి కారణం ఆయన ధరించిన ఏంటి? చర్మపు చొక్కాయి. అంటే ఈ రోజుకి నా భర్త బతికొనడానికి కారణం నా భర్త బదులు, నా భర్త కోసం ఆయన చేసిన పాపానికి ఏ పాపము ఎరుగని ఇంకొకరు బలైపోయారు కాబట్టి స్టిల్ ఆయన బతుకున్నాడు. ఈ స్త్రీని తన్ను తాను చూసుకున్న అదే సత్యం. అంటే మేము బతకడానికి యోగ్యులము కాదు, మేమెప్పుడో మరణించి ఉండాలి,
మమ్మల్ని చంపి దేవుడు నరకంలో వేయాలి, కానీ ఈ రోజు వరకు మేము బ్రతికుండడానికి కారణం మా బదులు, మా వంతు, మా స్థానంలో మా ఘోరమైన పాపానికి, అవిధేయతకి ఏ పాపము లేని అమాయకమైన ఇంకొక జీవి చంపబడవలసి వచ్చింది. ఈ విషయం ప్రపంచానికి ఎంతమందికి తెలుసండి? ఈరోజు బతుకుతున్న బతుకు దేనివల్ల, ఎవరి వల్ల అనుకుంటున్నారు? మాకు ఆరోగ్యం ఉంది, చిన్న వయసే, మేము చాలా జాగ్రత్త తెలుసు, జాగ్రత్తగా ఉంటాం, జాగ్రత్తగా కారు బైక్ నడుపుతాం, జాగ్రత్తలు తీసుకొని డిసిప్లిన్గా మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వరకు బతుకున్నాం అనుకుంటున్నారా? కాదు. నిజానికి లెక్క ప్రకారం మీ బుద్ధిని బట్టి, మీ మనసును బట్టి, మీ యొక్క పాప రోగాన్ని బట్టి ఎప్పుడో దేవుడు మిమ్మల్ని చంపి నరకంలో వెయ్యాలి. కావాలంటే మీ అమ్మ నాన్న బతుకుంటే అడగండి, చిన్నప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని పట్టుకొని భయంతో హాస్పిటల్కి పరుగులెత్తారో, అసలు ఈ రాత్రి అయినా నా కొడుకు బతుకుతాడా బతకడో అనుకొని. ఎన్ని ప్రమాదాలు చూడండి. ఆ కరోనా కాలంలో చూడండి ఎంతమంది మరణించారు. సో నిజానికి మీ సమయం ఎప్పుడో అయిపోయింది. ఈరోజు మీరు బతుకుతున్న సమయం ఎక్స్ట్రా టైం, గ్రేస్ పీరియడ్లో బతుకుతున్నారు. ఇక్కడ ఆదాము హవ్వలే కాదు, మాత్రమే కాదు, వాళ్ళకు పుట్టిన ప్రతి మానవుడికి ఇదే నిజం. దీన్ని యేసు ప్రభు ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసా ఒక ఉపమానంలో. ఏ ఉపమానం? ఎవరికైనా ఐడియా ఉందా? నిజానికి నీ టైం ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడో నిన్ను నరికివేయాలి, కానీ ఇంకొక సంవత్సరం నీ జీవితంలో ఆయుష్ రావడానికి కారణం నిన్ను భరించే ఒక దేవుడు. నీ పాప శిక్షకు ఆయన ఇంకొక బలియాగాన్ని సమర్పించి సిద్ధపరిచి నీ మరణాన్ని దొర్లించాడు నీ మీద నుంచి అమాయకమైన మరొక బలియాగం మీదకి. కాబట్టి మీరు బతుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరి కోసం ఎవడు దేవుడు అని మాట్లాడరు. ఈ జీవితంలో కూడా ఎవరు పడితో వాళ్ళతో ఎంతసేపు అసూయ ద్వేషాలతో పోటీ పడరు. అసలు నేను బతకడమే ఎక్కువ, ఇంకా దేవుడిని ఆశీర్వదించమని ఎలాగడగలను నా పిచ్చి మొహం వేసుకొని? అసలు దేవుడు నన్ను బతికి, మీకు అర్థమవుతుంది ఈ విషయం నా గురించి కాదు, ఇది ఆదాము హవ్వల గురించి, వాళ్ళు కనిన ప్రతి మానవుడి గురించి ఇదే సత్యం. బ్రతకడం ఎవడి కోసం బ్రతకం అన్నట్టు ఒక గర్వాంధులుగా బతికేస్తున్నారు. కానీ అసలు ఎప్పుడుకో మీరు చచ్చూరుకోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు వరకు మిమ్మల్ని ఆయన దీర్ఘశాంతముతో భరించి కాపాడి పోషించి ఏమీ తక్కువ చేయకుండా ఉంటే ఆ దేవునికి డిమాండ్లు పెట్టడం ఎంత రైట్ సార్ మీకు? నీ చర్చికొచ్చా, పైసలు ఇచ్చా, భక్తిగా ఉన్నా, ఉపవాసాలు ఉన్నాను, ఎవరి కోసం ఇవ్వవు అన్నట్టు దేవుని దగ్గర ఎవరు ఉండడం, అస్సలు మీకు ఆ దేవుని గురించి ఏమీ అర్థం కాలేదు. అసలు దేవుని గురించి కాదు, ముందు మీ గురించి మీకే అర్థం కాలేదు. మీ పాప రోగం ఏంటో అర్థమైతే, ప్రభువా నాకేదో ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఇంతవరకు ఉద్యోగం ఇస్తావని, పెళ్లి చేస్తావని, పైసలు ఇస్తావని, ఇంకెక్కడికో తీసుకుని వెళ్తామని అనుకుంటున్నాను, కానీ అసలు నేను బతికుండడానికే అయోగ్యుడిని. ఇంకా నేను నోరు తెరిచి నేను ఏది ఇవ్వని ఎలా మాట్లాడగలను నేను? అసలు చూసారా భక్తి ఎందులో నుంచి వస్తుందో? చూసారా హంబుల్నెస్ ఎందులో నుంచి వచ్చిందో? హంబుల్నెస్ అంటే ఏంటి? దీనత్వం, తగ్గించుకోవడం, కులాన్ని బట్టి హెచ్చించుకుంటాం, ఒకరు కనిపించే విధానాన్ని బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా అల్పమైన వాళ్ళని మనల్ని హెచ్చించుకుంటాం. మనకేదో మంచి బట్టలు ఉన్నాయని, మంచి రూపురేఖలు ఉన్నాయని, రంగు ఉందని. నో, నీ పాప రోగం ఏంటో తెలిసే, భూమి మీద ఉన్న మనుషులందరికంటే నువ్వే ఘోరమైన వాడివి, నువ్వే అత్యల్పుడివి. కాబట్టి నువ్వెంత పెద్ద కులం నుంచి వచ్చినా, ఎంత మంచి మంది మార్పులో నీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, అస్సలు నువ్వు ఒక వ్యక్తి మీద హెచ్చించుకోవు. ఒక రిక్షా లాగే వ్యక్తి మీద కూడా నువ్వు హెచ్చించుకోవు. ఎందుకంటే మనిషి తగ్గించుకోవాల్సింది వాళ్ళ యొక్క కులాన్ని బట్టి కాదు, రంగుని బట్టి కాదు, చదువుని బట్టి కాదు, స్టేటస్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి కాదు. మనిషి నిజానికి తన్ను తాను అందరికంటే తక్కువగా తగ్గించుకోవాల్సింది నీ ఒరిజినల్ ఫేస్ నీకు అర్థమై. నీ ఒరిజినల్ ఫేస్ ఏంటో తెలుసా? ఎంత ఘోరమైన పాపివి. నిన్ను దేవుడు అప్పుడే చంపి నరకంలో వెయ్యాలి, కానీ ఈ రోజు వరకు సమాజంలో నీ యొక్క సీక్రెట్స్ ఏవి బయట పెట్టకుండా తన కడుపును అన్ని పెట్టుకొని నీ గౌరవాన్ని కాపాడుతున్నాడు. అంతకు మించి నీ ప్రాణాన్ని, తన కుమారుని ప్రాణాన్ని నీ ప్రాణానికి బదులుగా ఇచ్చి నీకు జీవితం ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఏం దొరుకుద్ది దేవుని దగ్గర నుంచి? ఇంకా ఏమిస్తాడని మీరు చర్చకు వస్తున్నారు? ఇంకా ఏం పొందుకోవాలని మీరు ప్రార్థనలు చేస్తున్నారు? చెప్పండి, మీ హృదయానికి మీరే చెప్పండి. కానీ దేవుని సత్యం అర్థమైన తర్వాత, ఆయన ప్రేమ ఏంటో అర్థమైన తర్వాత, ప్రభువా నేనే కాదు, నన్న కన్న తల్లిదండ్రులే కాదు, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటినీ కనిన తల్లిదండ్రులు కూడా డే 1 నుంచే వాళ్ళు ఇలాంటి స్వార్థపరులు. వారి జీవితానికి ఎంతో ముఖ్యమైన అవసరమైన అన్ని అవసరాలు తీర్చిన సృష్టికర్తకి వాళ్ళ హృదయంలో మొదటి స్థానం లేదు. ఆయన మీద ఎంతసేపు ఎలా ఉన్నారో తెలుసా? ఇదిగో దేవుని మీద ఉన్నది పోటీతత్వం, అసూయ. ఈ రెండు ఉన్నాయనుకోండి, ద్వేషం కూడా ఉంటుంది.
అందుకే బైబిల్లో అతి ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి నీ పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ఇలా ప్రేమించని చెప్పడం బైబిల్లో. ఎందుకో తెలుసా అండి? నీకున్న పాపరోగమే నీ దేవుణ్ణి నువ్వు ద్వేషించడం. ఈ మైక్ దేవుడు అని చెప్పండి, దీనికైనా జనాలు సాగిలు పడిపోతారు. మనం కూర్చున్న కుర్చీ ఉందే, దానికి ఒక రంగు క్లాత్ చుట్టి దాని ముందు ఒక 10 మంది ఇలా కూర్చున్నాం అనుకోండి, ఒక అరగంటలో ఇంకెవడో వచ్చి కూర్చుంటాడు మనతో పాటు, 11వ వాడు. రెండో రోజుకి 15 మంది అవుతారు. మనం స్కిట్ వేస్తున్నాం. స్కిట్ ఏంటి తెలుసా? అంటే ఒక చిన్న నాటిక. ఆ నాటిక ఏంటంటే, రోడ్డు మీద ఒక మంచి స్థలం చూసుకొని చెట్టు కింద కుర్చీ పెట్టి, ఆ కుర్చీకి ఒక ఎర్రని గుడ్డ చుట్టండి, దాని ముందు 10 మంది కూర్చోండి. ఏం పాడక్కర్లేదు, 10 మంది కూర్చొని ఎలా అంటే చాలు, ఖచ్చితంగా ఒక అరగంటలో ఇంకోటి వచ్చి మన వెనకాల కూర్చుంటాడు. ఎక్కడేదో ఉంది, ఏదో దొరికిపోతుంది ఇక్కడికి వెళ్తే. ఈలోగా ఇలా ఫోన్ పక్క నుండి ఏంటి సార్ అని అడిగితే అని అన్నాం అనుకోండి, ఏం చెప్పొద్దు, ఊరికే నటించాం. అయ్య బాబోయ్, ఆహా, అతగాడికి ఏమర్థమైందో ఆ సైన్లో, ఆహా అంత శక్తి, అంత అద్భుతమా, అంతే. ఫోన్ చేసి రే ఎక్కడేదో దొరికిపోతుంది, నువ్వు వచ్చాయని ఇంకొకరిని ఫోన్ చేసి పిలుస్తాడు. దేవుడు అంటే ప్రపంచంలో దేన్నైనా మొక్కేస్తారు కానీ, దేనికైనా కమిట్మెంట్ ఇచ్చేస్తారు కానీ, సాగిలు పడిపోతారు కానీ, అసలైన నిజమైన సృష్టికర్తను మాత్రం చూడరు. ఆ గౌరవంతో, ఆ చూపుతో చూడరు. ఇది అసలైన రోగం. మీకు అర్థమవుతుందా? నిజమైన సృష్టికర్త అయిన దేవుని మీద ద్వేషము చూపడమే. అలా ద్వేషించడానికి కారణం ఆయన మీద పోటీతత్వం. పోటీతత్వం ఉందంటే అసూయ ఉంటుంది. అసూయ, పోటీతత్వం ఈ రెండు ఉన్నాయంటే ద్వేషం ఉంటుంది. అది ఎక్కడైనా మీరు ఆలోచించుకోవచ్చు. దేవుని మీద అసూయ ఉందని మీరు ఎలా చెప్తున్నారండి అంటే, ఇది తింటే దేవునిలా అయిపోతారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నది అదే కోరిక. దానికి పౌలు గారు ఏమని అన్నారో తెలుసా? దురాశ. ఆశ కాదు, దురాశ. ఆశలు ఉండొచ్చు, అందులో మంచి ఉంటాయి, కానీ అందులో దుష్టత్వం, పాప స్వభావంతో ఉన్న ఆశని దురాశ అన్నారు. సో మానవునికి మొదటున్న దురాశ ఏదో తెలుసా? సృష్టికర్త ప్లేస్ తీసుకోవాలని. వారికి జీవితాన్ని, జీవాన్ని ఇచ్చిన దేవుని యొక్క ప్లేస్ని, దాన్ని సిన్ అంటే ఇలాగే చెప్పారు థియోలాజియన్స్. డీగాడింగ్ గాడ్ అన్నారు, డీథ్రోనింగ్ గాడ్ అన్నారు. డీథ్రోనింగ్ అంటే దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉంటే ఆయన్ని సింహాసనం మీద తోసేసి అక్కడికి మనం ఎక్కిపోవడం. డీగాడింగ్ గాడ్ అంటే దేవుణ్ణి దేవునిగా ఉంచకుండా ఆ స్థానంలోకి మనం వెళ్ళిపోవడం. ఈ రోగం ఎక్కడి నుంచి ఉంది? ఆదికాండం 3వ అధ్యాయం నుంచే ఉంది. వచ్చిన శోధన కూడా అదే. ఇంతకీ సాతాను ఆ శోధనతోనే ఎందుకు శోధించాడంటే, వాడు పడింది కూడా దానికే. దేనికి? సాతాను వాడు పాపం చేయడానికి కారణం ఏంటి? వాడు కోరుకున్న స్థానం ఏది? ఎగ్జాక్ట్లీ దేవుని స్థానాన్నే, దేవుని సింహాసనాన్నే కోరుకున్నాడు. వాడిలో ఏ పాపం ఉందో అదే రోగం వీళ్ళకు కూడా ఇంజెక్షన్తో ఎక్కించాడు. వీళ్ళ దగ్గర ఇదే ఉంది. ఎందుకంటే ఈ సృష్టి అంతట్లో దేవుణ్ణి చూడకపోతే దేవుడు అవ్వాలని ఎవరికి, ఇప్పుడు మనకు అనుకోండి దేవుడు ఎవరో తెలియదు అనుకోండి, అరే బాబు నువ్వు దేవుళ్ళలాగా అవుతావు తినరా అంటే, దేవుళ్ళలాగా అవ్వడం అంటే ఏంటి? ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియనప్పుడు దేవుళ్ళలాగా అవ్వడం అంటే ఏంటి? దేవుడు ఎలా ఉంటాడో సాతానికి తెలుసు, ఇదిగో ఆదాము హవ్వలకు కూడా తెలుసు. ఆయనలాగా అవుతారు, తినరా బాబు అంటే తిన్నారు. సో ఈ వాక్య భాగం అంతట్లో బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేంతో? మీ ఫ్యామిలీతో, మీ ప్రాణంతో. మీ ప్రాణం అనుకుంటారు. ఇక్కడున్న చాలామంది యవనస్తులు ఒక వయసు వచ్చేసరికి మీకు ఇష్టమైన వ్యక్తి కోసమే జీవితం అనుకుంటారు. భార్య కోసమో, పిల్లల కోసమో, భర్త కోసమో, లేకపోతే మీరు ఇష్టపడుతున్న ఒక ఫ్రెండ్ కోసమో, ప్రేయసి ప్రియుడి కోసమో. నువ్వు ఉంటేనే జీవితం, నీ కోసమే జీవితం. చావైనా నీ కోసమే, బతుకున్నా నీ కోసమే. అది భర్త కోసమైనా భార్య కోసమైనా అది పాపం. ఎందుకంటే వింటున్నారు ఈ మాట? ఎందుకంటే జీవితం ఏ మనిషి కోసం కాదు. వాళ్ళున్నా చచ్చినా, వాళ్ళు బతుకుంటే ఉండడానికి, వాళ్ళు చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోవడానికి. నీ జీవితం, నీ ప్రాణం ఏ మనిషి కోసం వేయడానికి వాళ్ళకి ఆ హక్కు, అర్హత లేదు. అంత విలువ వాళ్ళకి లేదు. నిజానికి నీ రక్తము చిందిస్తే, నీ రక్తము చిందించడానికి అంత యోగ్యమైన వ్యక్తి ఈ భూమి మీద అమ్మా నాన్న కూడా కారు. నువ్వు రక్తము చిందించి ప్రాణం పెట్టాలంటే దానికి సరిగ్గా సరిపోయే యోగ్యుడైన వ్యక్తి, మీకు ఆ రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చినవాడు తప్ప ఈ సృష్టిలో ఇంకెవరు ఉండకూడదు. కాబట్టి మీరు ఎవరినైనా ప్రేమించవచ్చు, అమ్మని నాన్నని ప్రేమించవచ్చు, స్నేహితుల్ని ప్రేమించవచ్చు, ఎవరినో ప్రేమించవచ్చు, భార్యని భర్తని ప్రేమించవచ్చు. కానీ మీ ప్రేమ యేసుక్రీస్తు తర్వాతే. ఆయన ఒప్పుకుంటేనే అక్కడ ప్రేమ ఉంచాలి, లేకపోతే లేపేయాలి ప్రేమని. ఇది చెప్పినంత ఈజీయా?
కాదు, నాకు తెలుసు, నేను మనిషినే, ఆ వయసు అంతా పెరిగి వచ్చిన వాడినే. దేవుని కోసం ప్రేమను వదులుకున్నంత శక్తి సామర్థ్యాలు మనకెక్కడున్నాయి? కానీ దేవుడైతే చెప్తున్నాడు, అరే అబ్బాయి, నీకది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావే ప్రేమని, ఆ ప్రేమ నిన్ను చంపుద్ది. ఇదిగో ఎక్కడున్నట్టే. నిన్నే కాదు, నీ కుటుంబం, నువ్వు తర్వాత ఎంతమంది పిల్లల్ని కంటావో, మనుషులందరినీ చంపడానికి కారణమైంది నీ, ఒక మాట వచ్చింది మింగేశాను, ఆ మాట అనకూడదని, నీ ప్రేమే, నీ గుండెని పిండేసే ప్రేమ. గొప్ప మాటలు మాట్లాడతారే ప్రేమని, భర్త మీద కావచ్చు, భార్య మీద కావచ్చు. ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, ఆ పిచ్చి, దేవుడు ఉంటే ఉన్నాడు, లేకపోతే లేకపోయాడు, కానీ నాకు ఫస్ట్ మాత్రం నా భర్తే, మా ఆయనే, లేకపోతే నా భార్యే, లేకపోతే నేను ఇష్టపడిన ఒక వ్యక్తే. నో. మీకు ఈ మాట అర్థమవుతుందా? ఏ సినిమా యాక్టర్ కోసమో, ఏ క్రికెట్ ప్లేయర్ కోసమో, ఏ రాజకీయ నాయకుడి కోసమో రక్తాలు చిందించినంత పని మీరు పెట్టుకోకూడదు. అందులో ఘోరమైన పాపం ఉంది. దేవుడిచ్చిన మంచి భార్యను ప్రేమించబట్టే ఇంత ఘోరమైన శాపము, నాశనాన్ని లోకానికి తీసుకొచ్చాడు ఈ పెద్ద ఆయన. అలాంటిది నువ్వు ఒక రాజకీయ నాయకుడి కోసం రక్తాలు చిందించడానికి, ఎవరినో చంపడానికి పరుగులు పెడుతున్నావంటే ఇంకెంత ఘోరమైన మోసంలో ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఒక స్త్రీ కోసం, ఒక పురుషుని కోసం రోగాన్ని లెక్క చెయ్యరు, ఏ రోగం తెచ్చుకుంటారో, ఏ మందులు తాగుతారో, దేనికి అలవాటు పడిపోయి మరణం వరకు వెళ్ళిపోతారో. ఏం సార్, మీ ప్రాణం ఒక అమ్మాయి కోసం, ఒక స్త్రీ కోసం, ఒక అబ్బాయి కోసం పెట్టడానికి నిజంగా వాళ్ళకంత సీన్ ఉందా? అంత చిత్రం లేదు. ఈ విషయం మీరు గమనించండి, గుర్తించండి. అది ఏ ప్రేమ అయినా, పెళ్ళిలో ప్రేమ కావచ్చు, పెళ్ళి బయట ప్రేమ కావచ్చు, స్నేహితులే కావచ్చు, అమ్మా నాన్నే. అరే అమ్మా నాన్ననే ఆ స్థానంలో పెట్టిన తర్వాత అసలు ఇంకెవరిని పెట్టడానికి వీల్లేదు అసలు. కానీ అమ్మా నాన్న మీద అంత ప్రేమ ఉండదు. ఎప్పుడు చిన్నప్పుడు ఉంటుంది, పెద్ద అయిన తర్వాత అన్ని విసురులు, కోపాలు, తాపాలే వస్తాయి. ఎందుకు? వాళ్ళు ఏదో చేసి మంచం మీద పడ్డారనుకో, ఆ మంచం మీద ఇంకా లేవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ కింద సేవ చేయాల్సి వస్తుందని వయసు మీరిపోయిన తల్లిదండ్రుల మీద ఊరికే అరుస్తారు. భయంతో, సేవ చేయబడుతుందని భయంతో. మీరు అర్థం చేసుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎక్కువ ఎవరు మీ జీవితానికి కాకూడదు. మీ జీవితానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే మీ కులము కానీ, మీ ధనము కానీ, మీ వ్యాపారం కానీ, మీ ఆస్తిపాస్తులు కానీ విలువైనదిగా మీరు ఎంచారంటే మీ మొదటి ప్రేమ మీకు అవి ఇచ్చిన మీ సృష్టికర్త మీద లేవు. కాబట్టి అది మీకు కీడు తెచ్చిపెడుతుంది. మీకే కాదు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి. చూసారా, వీళ్ళిద్దరే ఎఫెక్ట్ అవ్వలేదండి. వీళ్ళిద్దరు కనిన పిల్లలు ఎలా తయారయ్యారో తెలుసండి? ఒకడినొకడు పడి చంపుకునేటట్లు తయారయ్యాడు. ఇద్దరు పిల్లల కంటేనే ఒకడి మీద ఒకడు పడి చంపేశాడు. ఇంకా 2 రాజ్యాలు పుడితే యుద్ధాలు ఎలా జరగకుండా ఉంటాయి సార్? చాలా విచిత్రమైన విషయం చెప్పుకుందాం మనం. ఇదిగో చదువుతున్నాం మనం 14-15 వచనాలు చూడండి. ఇదే 3వ అధ్యాయం. ఇదిగో వీళ్ళ పాపం చేయబట్టి ఏం జరిగిందో చాలా విచిత్రమైన మాట చూడండి. 14-15 వచనాలు ముగింపుకు వచ్చాములేండి. 14-15 వచనాలు దయచేసి చూడండి. 14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ నీవు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పాను. బైబిల్లో 2వ పేజీలో ఉన్న విషయాలు ఇవి. కానీ ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ రోజు వరకు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఈ రోజు వరకు అదే జరుగుతుంది. ఇంతకీ ఏంటండి ఏం జరుగుతుంది అంటారా? చూడండి. ఇంకా భార్యాభర్తలిద్దరికీ ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు. ఆ భార్యాభర్తలిద్దరికీ ఇంకొక అబ్బాయి కూడా పుట్టలేదు. టైం అవుతుందా? నేను క్లోజింగ్కి వస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ భార్యాభర్తలకి ఇంకొక అబ్బాయి కూడా పుట్టలేదండి. ఇంకా పుడతారు భవిష్యత్తులో 1 సంవత్సరానికి. వింటున్నారు కదా? ఒక్క పిల్లోడిని కూడా కనక మునిపే దేవుడు వీళ్ళిద్దరికీ ఏం చెప్పారు తెలుసా? ఇదిగో నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగజేస్తానన్నాడు. వైరం అంటే శత్రుత్వము. శత్రుత్వం ఉందంటే అక్కడ యుద్ధం ఉంటుంది. భూమి మీద దేవుడు ఇక్కడ నుంచి పుట్టే సంతానానికి వైరము, యుద్ధము కలిగజేస్తానన్నాడు. అప్పటికి ఎంతమంది ఉన్నారు భూమి మీద? 2 రాజ్యాలు ఉన్నాయా? 2 ప్రజా గుంపులు ఉన్నాయా? 2 గ్యాంగులు ఉన్నాయా? అటో గ్యాంగ్ ఇటో గ్యాంగ్, 2 గ్యాంగులు ఉన్నాయా? ఎవరున్నారు అప్పటికి? కేవలం 2. ఆ 2 కూడా ఎవరు? భార్యాభర్తలు. చూడండి ఎంత విచిత్రమైన విషయమో. ఆ 2 కూడా భార్యాభర్తలు, 2 ఉన్నారు. పుట్టే వాళ్ళందరూ వాళ్ళకే పుట్టాలి. కానీ పుట్టే వాళ్ళందరూ దేనికి పుడతారని దేవుడు డిక్లేర్ చేశారు తెలుసా? మీరు చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ నుంచి మనుషులు పుడతారు. పుట్టిన ప్రతి మనిషి అయితే
ఎవరికి పనికి వస్తాడు? అయితే స్త్రీ సంతానముగా ఆ యుద్ధంలో ఉంటాడు. స్త్రీ సంతానముగా ఒక సైనికుడిగా ఉంటాడు, లేకపోతే సర్ప సంతానముగా సాతానుకు సేవకుడిగా ఉంటాడు. చూసారా యుద్ధం? మీకు అర్థమవుతుందా? స్త్రీకి, నీకును స్త్రీకిని అంటే సాతానుకి లేక సర్పానికి స్త్రీకి, నీ సంతానం అంటే సర్ప సంతానం లేక సాతాను సంతానానికి స్త్రీ సంతానానికి యుద్ధము, వైరము, శత్రుత్వము కలిగిస్తాను అని దేవుడు చెప్పాడు. అంటే భూమి మీద అక్కడి నుంచి పుట్టిన ప్రతి మనిషి అయితే ఈ సైన్యంలో సైనికుడు లేక ఈ సైన్యంలో సైనికుడు. నేను మధ్యలో ఉంటాను, అంత చిత్రం లేదు. అక్కడ మధ్యలో ఉండే అవకాశం లేదు. దేర్ ఈజ్ నో న్యూట్రల్ గ్రౌండ్ ఎట్ ఆల్. ఉంటే మీరు సర్పానికి సేవకుడిగా, సైనికుడిగా, యోధుడిగా పనిచేయాలి నీ జీవితం అంతా. లేక ఉంటే స్త్రీ సంతానం. ఇంతకీ స్త్రీ సంతానం అంటే ఎవరు చూస్తారా? అక్కడే ఉంది ఆ ఫుట్ నోట్లో కిందన ఒక మాట ఉంది, అది నీ తల మీద కొట్టును అనే మాట దగ్గర అది అనే మాట మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కిందన ఫుట్ నోట్లో ఏమనుందో తెలుసా? ఆయన అనుంది. అంటే స్త్రీకి పుట్టే ఒక సంతానం, ఒక పురుషుడు, ఒక అబ్బాయి పుడతాడు. ఆయన ఎవరు అంటే ఆఫ్ కోర్స్ మనకు తెలుసు ఈ విషయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు రాయించారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీకే తెలుసు కదా, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆ స్త్రీ ఉంది. ఆ స్త్రీ గర్భిణీ స్త్రీ. ఆ స్త్రీ బిడ్డను కనబోతున్నది. ఆ బిడ్డను కనబోతుంటే ఒక ఎర్రని మహాఘట సర్పం ఆ కనబోతున్న బిడ్డను మింగివేయడానికి రెడీగా ఉంది. ఈ విషయం అంతా ప్రకటన 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉంది. మరి ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మింగివేయడానికి ఈ ఎర్రని మహాఘట సర్పం సిద్ధంగా ఉంది కదా. మరి మింగివేసిందా అంటే మింగలేకపోయింది. ఆయన నాశనం చేయలేకపోయింది. ఆ బిడ్డ ఏమయ్యాడో తెలుసా? దేవుని సింహాసనానికి ఆయన కొనుపోబడ్డాడని 5వ వచనంలో చెప్పబడింది. ఇంతకీ ఈ విషయం అంతా ఎందుకు రాసింది చెప్పేమో తెలుసండి? బైబిల్ మొదటి పేజీలో, 2వ పేజీలో ఏముందో బైబిల్ చివరి పుస్తకంలో అదే రాయించాడు. చరిత్ర దేంతో ప్రారంభించాడో దాని అంతానికి వచ్చాం అని చెప్పడానికి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయించారు. చరిత్ర బిగినింగ్ ఏముందో తెలుసా? అప్పటికి భార్యాభర్తలకు ఒక్క పిల్లోడు కూడా పుట్టలేదు. పుట్టబోతున్న ప్రతి మనిషి ఎవరి కోసం పుడతారో తెలుసా? అయితే సాతానికి సేవ చేసే వాడి వైపు, లేకపోతే ఈ స్త్రీ కనిన సంతానం క్రీస్తు వైపు. వీరిద్దరి మధ్యన యుద్ధం. ఎంతకీ స్త్రీ ఎవరు? చర్చ్ అని చెప్తారు కొంతమంది. కాదు, చర్చ్ అవ్వదు. ఎందుకంటే ఆ స్త్రీ కంటే క్రీస్తు పుట్టాడు, కానీ సంఘాన్ని ఆయన సంపాదించాడు, దాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. కాబట్టి స్త్రీని సంఘాన్ని వధువు సంఘం అన్నారు. అంటే క్రీస్తు పెళ్లి చేసుకోబోతాడని ఒక మంచి అలంకారప్రాయంగా రాయబడింది. కానీ ఆ క్రీస్తును కనిన స్త్రీ ఎవరంటే నేషన్ ఇజ్రాయెల్. అసలు దేవుడు ఈ ఆదికాండం, ఈ 3వ అధ్యాయం, ఈ విషయాలన్నీ ఏ టైంలో రాయించారు? ఎప్పుడో ఆదాము హవ్వలు ఉన్నప్పుడు రాయించలేదు. అదంతా జరిగిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ కనాను ల్యాండ్లోకి, ఐగుప్తు నుంచి నడిపిస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయాలన్నీ మోషేకి చెప్పి రాయించాడు దేవుడు. ఎందుకో తెలుసా? అరే అబ్బాయి, ఆ స్త్రీ మీరే. ఈ స్త్రీ ఒక బిడ్డను కనబోతుంది. ఆయనే దేవుని కుమారుడు, లోకరక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు ఉన్న వాళ్ళు దేవుని వైపు ఉన్నట్టు, ఆయన వైపు ఎవరెవరు ఉండరో వాళ్ళందరూ సర్పం వైపు ఉన్నట్టు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు సహోదరులు, మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేయాలనుకోవచ్చు. మీరు ఆలోచించండి, మీరు పెళ్లి చేయాలనుకుంటున్న వ్యక్తి, అమ్మ పిల్లలు వినండి శ్రద్ధగా, మీరు ఇష్టపడే వ్యక్తి అయినా, మీరంటే ప్రాణం ఇచ్చేస్తా అని చెప్పే ఏ అబ్బాయి అయినా, ఏ అమ్మాయి అయినా, నిజానికి ఇంతకీ వాళ్ళు ఎటున్నారు? ఎటున్న వ్యక్తిని మీ ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎటున్నారు? ఎవరితో ఇలాంటి సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారు? అసలు మీరు మీ జీవిత భాగస్వామిగా మీరు కోరుకుంటున్న ఆ వ్యక్తి నిజానికి ఎవరికి సేవకుడు, ఎవరికి సైనికుడు? సర్పానికా, క్రీస్తుకా? ఆ స్త్రీ ఇజ్రాయెల్ దేశమే ఒక స్త్రీగా అలంకారప్రాయంగా చెప్పబడింది. ఎందుకంటే ఆ స్త్రీకి ఇచ్చిన వివరణ అంతా చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించిందే. ఆ ఇజ్రాయెల్కి పుట్టిన లోకరక్షకుడు క్రీస్తు, ప్రభువైన యేసు. ఈ ప్రభువైన యేసు క్రీస్తు వైపు ఎవడైతే ఉండడో ఈ రోజుకి జీవితంలో వాళ్ళందరూ ఉన్నది సర్పానికి సంతానంగానే. కాబట్టి క్రీస్తు యొక్క సంతానం ఈ బ్యాచ్కి, ఆ బ్యాచ్కి ఎప్పుడూ వైరం, యుద్ధం జరుగుతుంది. కాబట్టి మీరు పుట్టిన పుట్టుకే యుద్ధం కోసం. మనం ఈ జీవిత కాలంలోనే ఆశీర్వాదాలు వచ్చేయాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి, గొప్ప వాళ్ళు అయిపోవాలని కోరుకుంటారు. కానీ అసలు మీ పుట్టుకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పుట్టుక యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం యుద్ధం. ఆ యుద్ధం దేవునిది, దేవుని శత్రువైన సాతానుది. ఎవరైతే ఈ స్త్రీ వైపు, ఆ స్త్రీ కనిన ఆ కుమారుడైన యేసుక్రీస్తు వైపు ఉండరో వాళ్ళందరూ ఉన్నది ఇదిగో
ఈ ఇజ్రాయేల్ నుంచి వచ్చిన ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తుకి వారికి చెందిన వ్యక్తులకి ఇదిగో ఎగ్నిస్ట్గా ఉన్నారంటే దేవునికి ఎగ్నిస్ట్గా ఉన్నారు. చూసారా ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో? రైట్ నౌ ఇప్పుడే ఇది జరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ స్త్రీ లేకుండా చేయడానికి ఆమె మీద వైరముతో ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. ఈ రోజుకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఈ రోజుకి కూడా ఇజ్రాయేల్ మీదకి యుద్ధం జరగడానికి ముఖ్యమైన కారణం ఇదిగోండి, బైబిల్లో చరిత్ర ఆరంభంలో దేవుడు ప్రారంభించిన యుద్ధం అది. దేవుడు ఆరంభించిన శత్రుత్వం అది. అందులో ఉన్నది దేవదూతలు కాదు, పడద్రోయబడిన దెయ్యాలు కాదు, అందులో ఉన్నది మనుషులే. ఇటువైపు ఉన్నది మనుషులే, ఆ బ్యాచ్ వైపు ఉన్నది మనుషులే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఎంతకీ మీ ప్రయాణం ఎటు, ఎవరికి ఎగ్నిస్ట్గా మీరు యుద్ధం చేస్తున్నారు, ఎవరి కోసం సేవ చేస్తున్నారంటే మీ జీవితము, మీ జీవిత సాక్ష్యం అంతా ఎవరి కోసం సేవ, ఎవరికి సేవకుడుగా ఉన్నారు. సో మీకు అర్థమవుతుంది కదా, యేసుక్రీస్తుకు మీరు సేవ చేయట్లేదు, ఆయనకి మీరు ఉపయోగపడట్లేదు, ఆయనకి సైనికునిగా ఒక యోధునిగా మీరు పనిచేయట్లేదంటే మీరు యేసుక్రీస్తు మీదకే, అంటే ఈ భూమిని ఆకాశాన్ని లోకాన్ని సృష్టించిన దేవుని మీదకే మీరు యుద్ధం చేస్తున్నారు. ఇలా యుద్ధం చేయడానికి కారణం ఏంటో తెలుసండి? అదిగో అక్కడే ఉంది 12వ అధ్యాయం. ఆ ఒక్క మాట చదువుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చివరిగా ఈ మాట చూసుకుందాం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఈ సందర్భంలో ఈ మాటలన్నీ చెప్పడానికి ముఖ్యమైన కారణం, మీ జీవితం ఆశీర్వాదం కోసం కలలు కనడం అంత రైట్ కాదు ఇప్పుడు. అలాగని దేవుడు ఆశీర్వదించడానికి కాదు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఆశీర్వాదం ముందుంది. కానీ ఇప్పుడు మీ ముఖ్యమైన బాధ్యత, పని ఏంటో తెలుసండి? మీరు యుద్ధంలో ఉన్నారు. ఈ యుద్ధంలో సైనికుడిగా దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. అయితే ఇంతకీ మీరు ఎవరి సైన్యంలో ఉన్నారు? మీ నాయకుడు ఎవరు? సర్ప సంతానమా, లేక దేవుని కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తా? ఇంత సత్యం బైబిల్లో ఎప్పుడో రాయించబడింది కదా, ఇంత క్లియర్గా బైబిల్లో సందేశం ఉంది కదా. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశం మీద ప్రపంచం అంతా కలిసి ఆ యుద్ధాలు చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు మనుషులు అలా ఉన్నారు? ఇంత క్లియర్గా బైబిల్లో చెప్పబడిన తర్వాత అంటే ఇదిగో మనుషులందరూ ఎందులో ఉన్నారో చూడండి. 9వ వచనం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసండి? ఇంకా జరగలేదు, ఫ్యూచర్లో జరుగుద్ది. వాడు పడద్రోయబడెను అనే ఆ మాట ఎప్పుడు నెరవేరుద్దో అంతవరకు ఏం జరుగుద్దో తెలుసండి? జనాలను మోసగించి వాడి వైపే తిప్పుకొని ఇజ్రాయేల్ మీదకి, ఆ ఇజ్రాయేల్లో నుంచి వచ్చిన లోకరక్షకుడు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి, ఆ యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారి మీదకి ఒక పెద్ద యుద్ధం ఉంది. అలాగ మనుషులందరినీ మాయతో, మోసముతో, అబద్ధముతో వాడి వైపు తిప్పుకొని యుద్ధానికి తీసుకొని వస్తున్నవాడు అన్ని కాలాల్లో ఇదిగో వాడు సాతాను. అది. సో ఈరోజు ఈ మాటలన్నీ మీరు అతి ప్రాముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి? మీ జీవితంలో, మీ కుటుంబంలో ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళ జీవితంలో, మీ పిల్లలు, వాళ్ళ వివాహాలు ఎవరి కోసం, దేనికోసం అంటే ఈవెన్ మీ ఇంట్లో ఒక పిల్లలు పుట్టినా కానీ, మీకు అర్థమవుతుందా? పిల్లలు పుట్టినా కానీ వాడు ఏమవ్వాలని మీ ప్రార్థన అవ్వాలో తెలుసా? మీ ఇంట్లో పుట్టిన ఆ పిల్లవాడు, మనవడే కావచ్చు, మనవరాలే కావచ్చు, వాడిట్టి పరిస్థితిలో సర్పానికి ఉపయోగపడకూడదు, క్రీస్తుకు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి. అలాగా మనల్ని సృష్టించిన సృష్టికర్త మీదకే మనల్ని యుద్ధానికి తీసుకెళ్ళేటట్లు నిజముతో కాదు అబద్ధముతో మోసగిస్తున్నాడు. అలాంటి అబద్ధముతో, మోసముతో మనుషులందరినీ, వాళ్ళని సృష్టించి అద్భుతమైన జీవితం ఇచ్చిన సృష్టికర్త మీదకే యుద్ధానికి తీసుకెళ్తున్న ఆ శక్తి కలిగిన సాతాను చేతిలో నుంచి మీ పిల్లలని, మీ ఇంటి వారిని, మీ తోబుట్టువుల్ని రక్షించుకోవడానికి మీకున్నది ఒకే ఒక్క ఆయుధం. ఆ ఆయుధం సత్యం, నిజం. ప్రపంచమంతా అబద్ధాన్ని నమ్ముతున్నారు కాబట్టి మోసగింపబడి సృష్టికర్త మీద తిరగబడడానికి తయారవుతున్నారు అందరూ. కానీ మీరు అందులో నుంచి ఎవరినైనా ఇందులోకి తీసుకొని రావాలంటే ఇదిగో బైబిల్ మీరు చదువుతున్నారు, దాని అర్థం మీకు అర్థమైంది. ప్రపంచ ఆరంభంలో మొదటి 2 భార్యాభర్తలు ఉన్నప్పుడే వాళ్ళకి సంతానంగా భూమి మీద ఉన్న మానవ జాతి అంతా రాబోతున్నారు. వాళ్ళకే దేవుడు ఇచ్చిన పేరు అది, వాళ్ళకే దేవుడు చెప్పిన సందేశం అది. ఎక్కడి నుంచి మనుషులు పుడతారా? పుట్టిన ప్రతి మనిషి ఉంటే నాకు ఎగ్నిస్ట్గా ఉంటాడు, లేకపోతే నాతో నా యుద్ధం చేయడానికి నాకు సైనికుడిగా ఉంటాడు. ఇంతకీ మీరు ఎట్టున్నారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మీరు
ప్రభువైన యేసుక్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచి ఆయనకి నేను ఉపయోగపడాలని ఆశ మీకు కానీ లేకపోతే మీరు మోసంలో ఉన్నట్టే. మీ ఆశీర్వాదం తర్వాత, మీరు అడుగుతున్న తర్వాత దానికంటే ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను నిజంగా నీ సేవకుడినైతే, నేను నీ నాయకత్వానికే ఇష్టపడిన వాడినైతే, నేను నీ సైన్యంలో ఉన్నవాడినైతే, నా వల్ల నీకేం జరగాలో చెప్పు, నేను చేస్తాను అని అనాలి. కానీ క్రైస్తవులు ఈరోజు వరకు ఎలాగున్నారు తెలుసా? చివరి మాటలు ఈ రోజు వరకు క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసా? ఈ ఎగ్జాంపుల్తో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఎలా అడుగుతారో తెలుసా? వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఏదో షాప్లో ఏదో బొమ్మ చూశారు, సైకిల్ చూశారు, వెంటనే పిల్లోడు మనం ఎలా తల తిప్పేసి నేనంటే నీకు ఇష్టమా కాదా, నేనంటే నిజంగా నీకు ఇష్టమైతే అది కొన్నాను అంటాడు. సైకిల్కి, బ్యాట్కి, బాల్కి, ఐస్ క్రీమ్కి, ప్రతిదానికి నేనంటే నిజంగా నీకు ఇష్టమైతే అది కొను, ఇది ఇవ్వు, ఇది చెయ్యు అని అడుగుతారు పిల్లలు. అదే పిల్లవాడు ఒక వయసుకు వచ్చాడు, ఎదిగాడు, వాడేమంటాడు తెలుసా తల్లిదండ్రులకి? ఇంకా నువ్వు నాకేమిస్తావు, నువ్వు నాకు ఇస్తేనే, నేను అడిగింది ఇస్తేనే నువ్వు ప్రేమిస్తున్నట్టు, నేను నిజంగా నీకు ఇష్టమైతే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడగడు. ఒక వయసు వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసా? నా కోసం ఇంత కష్టపడ్డారు నా తల్లిదండ్రులు, ఇంకా ఏమిస్తారో కాదు, నీకేది ఇష్టమో చెప్పండి, నేను తెస్తా, నేను సాధిస్తా, నేను ఇస్తాను అని అంటాడు. నీకేం కావాలి చెప్పు డాడీ అని అంటారు. ఎదుగుదల ఉన్న పిల్లలకి, చిన్న ఎదుగుదల లేని పిల్లలకి ఇదే. సో ఎవరెవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇంకా ఆ ఎదుగుదల లేకుండా ఉంటారో, ఇంకా బాధ్యత కలిగిన ఆ ఎదుగుదల వయసుకి రాని వాళ్ళు, ఇంకా ఏమిస్తావు, ఇంకేం చేస్తావు, ఇంతేనా, వాళ్ళందరికీ ఇచ్చేవు, నాకు ఎప్పుడు ఇస్తావు, ఎంతసేపు ఏమిస్తావు అనే బిజినెస్ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. కానీ ఒక ఎదుగుదల, ఒక వయసు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు, నేనేమి ఇవ్వాలో చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను అనే మాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అలాగని దేవుణ్ణి ఏం అడగొద్దని నేను అంటం లేదండి. ఏ మనసుతో అడుగుతున్నారు? ఇప్పుడు దేవుణ్ణి ఏమైనా అడిగితే ఎలా అడగాలో తెలుసా? ప్రభువా, నీ కోసం నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, అందుకు నాకు ఇది అవసరం, కాబట్టి ఇది ఇవ్వు. మీకు అర్థమవుతుందా? ప్రభువా, నీ సంఘానికి ఇది అవసరం, నేను చేస్తాను, నా కుటుంబం చేసి పెడుతుంది, కాబట్టి మా కుటుంబానికి ఈ విషయంలో చేతులు బలపరచు, ఇదిగో మీ సంఘానికి, మీ ప్రజలకి, మీ సేవకులకి ఉన్న అవసరం నేను తీర్చడానికి నేను అందుబాటులో ఉంటాను. నేను అందుబాటులో ఉండాలంటే నాకు ఇది అవసరం, ఇది చెయ్యు, అది చెయ్యి. చూసారా, ఇప్పుడు ప్రార్థన ఉంది, ఇప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతున్నాం, ఇప్పుడు దేవుణ్ణే చేయమని అడుగుతున్నాం. కానీ మోటివేషన్ మారిపోయింది. దేనికోసమో తెలుసా? నేను ఎంత గొప్పవాడినో ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నన్ను నేను నా ఎబిలిటీస్ని చూపించుకోవడానికి కాదు, నేను దేవునికి ఉపయోగపడాలి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు ఉపయోగపడాలి. యేసుక్రీస్తుకి దేవునికి ఉపయోగపడడం అంటే చర్చికి ఉపయోగపడమే. ఎందుకంటే సంఘం ఆయన శరీరం కాబట్టి, ఆయనకి సంఘానికి వేరుగా ఉండి మీరు యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నారు అనుకోవడం అబద్ధం, మోసం. చర్చిల్లో ఏముందండి, అంత రాజకీయాలు పాడైపోయిందండి అని చెప్పి మహానుభావులు ఏం చేస్తారంటే, ఆదివారం ఉదయం కూడాను టీవీలో ఎవరో ఒక అయ్యగారు మెసేజ్ చెప్తే వాళ్ళకే డబ్బులు పంపించి టీవీ. చర్చికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చర్చిల్లో వీళ్ళకి అన్ని లోపాలు. ఒకవేళ నిజంగా చర్చిల్లో నీకు అన్ని చర్చిల్లోని లోపాలే కనిపిస్తే, ఇదిగో మీకేమంటాను తెలుసా నేను ఈ మాట అంటే, ఈ మాట మీకు కాదు, కొంతమంది చర్చ్ అంటే వాళ్ళకి చర్చ్ పట్ల ఎటువంటి ప్రాముఖ్యత కనిపించదు. కేవలం ఏదో వాళ్ళు బుర్ర తింటున్నారు, అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా రావడం, కాకపోతే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి కొంతమంది అయితే చర్చికి రాకుండా ఎక్కడో తిరుగుతున్న వాళ్ళు, ఇంట్లో ఉన్న టీవీతోనే సర్దుకునేవారు, వాళ్ళ గురించి మాట. చర్చిలు బాగులేవని చెప్తున్న నీకు ఏమైనా బుద్ధి ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఒక చర్చి పెట్టేయాలి. ఎందుకు? చర్చి బాగా ఎలా ఉంటుందో నీకు తెలుసుగా మరి. ఆ చర్చిలో అది సమస్య, ఈ చర్చిలో ఇది సమస్య, ఈ చర్చిలో అది సమస్య. సో ఏ చర్చిలో ఏ సమస్య ఉందో, ఏది ఉండకూడదో నీకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఆ సమస్యలు ఏమీ లేకుండా నువ్వు చర్చి పెట్టాలి. అలాంటి అంత సీన్ నీకు లేకపోతే నువ్వు ఇంకేమి ఎక్స్ట్రాలు మాట్లాడకుండా తిన్నగెళ్ళి ఏ చర్చి బాగులేదంటావో ఆ చర్చిలోనే నువ్వు కూర్చోవాలి. అన్ని చర్చిల కంటే ఏ చర్చు ఘోరంగా ఫెయిల్యూర్ చర్చ్ అంటావో ఆ చర్చిలో నువ్వు కూర్చొని నేర్చుకోవాలి. నీ భక్తి అంత గొప్పదైతే, నీకు అంత రోషం ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏ లోపాలు లేని చర్చిని నువ్వు స్థాపించి చూపించేయాలి. అది నీ వల్ల కాకపోతే వచ్చి సైలెంట్గా నోరు మూసుకొని కూర్చొని, దేవుడు ఆ సంఘంలో నీకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. దేవుని సంఘానికి విలువివ్వని వారు దేవునికి విలువివ్వనట్టే. నేను దేవుణ్ణి కలుసుకున్నాను అనే మాటకు అర్థం న్యూ టెస్టిమెంట్ థియాలజీ ప్రకారం సంఘాన్ని కలిశాను అంతే. మీకు అర్థమవుతుందా? అసలు మనం సంఘంగా ఎందుకు కూడుకుంటామో తెలుసా? దేవుణ్ణి కలుసుకుంటున్నాం. అది
దేవుణ్ణి కలుసుకునే ఒకే ఒక్క చోటు చర్చ్ గ్యాదరింగ్, ఫెలోషిప్. సో సంఘానికి ఆ కమిట్మెంట్ లేని వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనేది పెద్ద బూటకం, మరలా ఇంకొక రకమైన మోసం. కాబట్టి మీరు దేవుని యొక్క సైన్యంలో ఉన్నవారు కాబట్టి, దేవా ఇంతవరకు నా జీవితంలో ఎన్నో ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు, ఎన్నోసార్లు రోగాలు, సమస్యలు, హాస్పిటల్స్, వాటన్నిటినీ కాపాడి ఈరోజు ఆయుష్ ఇచ్చావు, నేను అడిగింది ప్రతిదీ ఇచ్చావు, పెళ్లి చేసావు, బిడ్డలను ఇచ్చావు, ఏ పోషిస్తున్నావు, తిండి పెట్టి, చేతికో పని ఇచ్చావు చేయడానికి. కేవలం ఇంతవరకు నీ దగ్గర నుంచి అన్నీ పొందుకున్నాను, కానీ నీకు నేనేమీ చేయలేదు. ఎక్కడి నుంచైనా నీకు నేను ఉపయోగపడడానికి ఏమైనా చేస్తాను, నన్ను బలపరచు, నాకు ఆలోచన ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వు. ఎక్కడి నుంచి ప్రభువా, నీ దగ్గర నుంచి పొందుకోవడం కాదు, అడుగుతా. కానీ ఎందుకు అడుగుతానంటే నీ కోసం, నీ సంఘము కోసం, నీ రాజ్యం కోసం, నీ పరిచర్య కోసం, నేను నా ఇంటి వారు ఉపయోగపడినట్లు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ కార్యాలు జరిగించండి అని దేవుని రాజ్యము కోసమే, ఈ యుద్ధము కోసమే మీరు దేవుణ్ణి ఏదడిగినా అది మెచ్యూరిటీతో ఎరిగి అడుగుతున్నట్టే. కానీ ఇప్పటికీ కూడా ఈ విషయాలు ఏవి మాకు అనవసరం, మాకు ఈ విషయాలు ఏవి తెలియదు, మేము చర్చకొచ్చిందే దేవుడు ఏదో ఇస్తే దాంతో బతికేద్దామని అనుకొచ్చి వచ్చే వాళ్ళందరూ ఇంకా స్టిల్ ఏ మాత్రం ఎదగకుండా ఉన్నారు. దేవునిలో ఎదుగుదాం. దేవునికి మనము, మన కుటుంబం దేవుడిచ్చిన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉందాం. సంఘంతో కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి పని చేద్దాం ప్రార్థనాపూర్వకంగా. అందుకు అవసరమైన పరిశుద్ధ జీవితాన్ని కట్టుకుందాం. పాపం విషయంలో జాగ్రత్త పడదాం. ఏ పాపమైనా మొదట ప్రారంభమైంది హృదయంలోనే, అది కూడా మంచి రూపంతోనే స్టార్ట్ అవుద్ది, కానీ అందులో గొప్ప ప్రమాదం ఉంది, మోసం ఉంది. నీ దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా, చివరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా నీ దేవుణ్ణి, దేవుని కుమారుణ్ణి, యేసుక్రీస్తుని మీరు మీ హృదయంలో పెట్టుకోకపోతే అలాంటి హృదయంలో నుంచి వచ్చేవి పాపాలే వస్తాయి. అలాంటి పాపపు జీవితం వల్ల నీవు, నీ కుటుంబము కూడా శాపాన్ని పొందుతారు. అయితే ఈరోజు వర్తమానం, నీ కుటుంబము, నీవు, నీ దగ్గరున్న బలహీనత, పాపాలు బట్టి శాపము, రోగము, ప్రమాదంలో పడకుండా ఉండినట్లు మీరు మారాలి. అలాగా మార్పు చెందడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభువా, నన్ను మార్చు, నా కుటుంబాన్ని మార్చు. మేము సర్పానికి కాదు, సర్ప సంతానంగా కాదు, స్త్రీ సంతానంగా, ఇదిగో వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తుకే మేము సేవకులము, సైన్యం. మేము కంఫర్టబుల్గా జీవించాలనుకుంటున్నాము, కానీ మేము మా పుట్టుకే యుద్ధము కోసం. కాబట్టి ఎంతసేపు కంఫర్ట్స్ ఎదుక్కొని ఏదో హ్యాపీగా సెటిల్ అయి బతికేద్దాం, చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా, దేవుడు మా ముందు గొప్ప భవిష్యత్తు ఉంచాడు. ఆ భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదం, ఆనందం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మేము ఇంకెంతకాలం బతుకుతామో మాకు తెలియదు. ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది, ఇంకెంతకాలం ఉంటామో తెలియదు. ఈ ఉన్న కాలంలో దేవుని గణపరచాలి, దేవునికి సేవ చేయాలి. ఆయన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కూడా వాడుకోవాలనే ఆశతో ప్రార్థన చేద్దాం. తలలు వంచుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎక్కువగా అనేకమైన వాటిని ప్రేమిస్తున్నామని మొదటి గ్రహంగా వ్యక్తులను, కుటుంబాన్ని, బిడ్డలను, భౌతికమైన అవసరతలను, అనేకమైన తలంపులను, దురాశలను మనం కలిగి ఉన్నామని, ప్రభువును కాకుండా ఇంకా మరి దేన్ని ప్రేమించేవారైనా వారు స్త్రీ సంతానము కాదు, కానీ వారు సర్ప సంతానమని, ఈ దినము ఒకవేళ నీవు ఏ సంతానం కింద లెక్కించబడాలో నీ ముందు చాలా స్పష్టంగా నీకున్నటువంటి ప్రాధాన్యతలు, నీకున్నటువంటి లక్షణాలు, నీవు మందిరాన్ని, సంఘాన్ని, దేవుణ్ణి ప్రేమించే విధానంలో నువ్వు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నావో, లేకపోతే భౌతికమైనటువంటి ప్రేమలు, ఆకర్షణలు, భౌతిక సంబంధమైనటువంటి ఇష్టాలు, కంఫర్ట్స్, కోరికలు, ఆశలు, దురాశలు, ఇవన్నీ కూడా సర్ప సంతానానికి ఉన్నటువంటి లక్షణాలు. అలనాడు
మొదటి మానవుడు దేవుడు స్థానాన్ని కోరుకొని పాపాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. దానికి ముందు సాతాను అదే వైఖరిని కలిగి వాడు శపించబడ్డాడు. ఈ దినం తెలియకుండానే లేదా తెలిసి కూడా తెలియదు అనడానికి లేకుండా ఈ దినం వాక్యం ప్రకటించబడింది. తెలిసి కూడా మరి దేవుని కంటే ఎక్కువగా ఇంకా దేన్ని ప్రేమించిన ఆ స్థానం ఎవరికి ఇచ్చిన, భర్తకి ఇచ్చిన, భార్యకి ఇచ్చిన, బిడ్డలకి ఇచ్చిన భౌతికమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, ఇంకా ఉద్యోగాలు, ఇంకేదైతే ఉన్నాయో ఏది మనకు అవసరమో ప్రభుకు తెలుసు. కానీ అది ప్రభు స్థానాన్ని ఆక్రమించేదిగా ఉండకూడదని చాలా స్పష్టంగా సేవకుని నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ ప్రభుని ముందు నిలబడి ఉంటే నువ్వు ఎటువంటి పశ్చాత్తాపపు తీర్మానం తీసుకున్నావో ఆయన వినాలని ఆశ కలిగి ఉంటే వినండి. ఈరోజు నువ్వు ఖాళీగా మౌనంగా యథాఫలంగా ప్రతివారం వినే సందేశం లాంటిదే ఇదొక సందేశం అని నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఇంకా దేవుని సంతానం కాలేకపోతావు. కానీ ప్రభు ఈరోజు కూడా ఒక అవకాశాన్ని మన ముందుంచారు. నీవు, నీ కుటుంబం, నీ సంతానం, నీ ప్రజలు, నీ వారు ఆయన సంతానంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ. స్త్రీ సంతానం అల్టిమేట్గా విజయం ప్రభువుకే. ఒప్పుకుందాం, ఒప్పుకొని విడిచిపెడదాం. ఒక తీర్మానం, మంచి తీర్మానం తీసుకుందాం. నేను ఏ విధంగా సంఘం కొరకు ఉపయోగకరంగా ఉండగలను. ఇన్ని రోజులు నాకు కావాలనే ఆశించాను, నా అవసరతలే కోరాను. కానీ ఆయనకు ఒక పని ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ పనిలో, ఆ చిత్తంలో, ఆ ప్రభు సేవలో నేను ఏ రీతిగా ఉపయోగపడగలను, నా చదువు ఏ రీతిగా ఉపయోగపడగలదు, నా సామర్థ్యం, నా బలం, నా ధనం, నా జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడగలదు, ప్రభు కొరకు నేను ఎలాగా వినియోగించబడగలను అని ఒక ఆలోచనతో, ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం. మీ దాసుడు శ్రీధర్ అన్నను మా మధ్యకు నడిపించి సూటిగా ప్రారంభము ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథపు ముగింపులో ఈ సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి ముగింపు వరకు కూడా ఉన్నటువంటి వాక్య సత్యం అంతటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటో, ఆయన మా ఎడల ఆయన కలిగినటువంటి ఉద్దేశాలు ఏంటో, ఆయన ఎలాగున మమ్మల్ని ప్రేమించాడో, ఎలాగ మా కొరకు బలిగా అర్పించబడ్డాడో, ఆది మానవుడి విషయంలో బలి అర్పించబడినట్లుగా ఆయన కూడా మా కొరకు ఏ పాపం ఎరగనటువంటి ఆయన శిక్షగా బలిగా అర్పించబడ్డారు. కారణం మేము చనిపోవలసిన మా జీవితాలను బ్రతికించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవంలో వారసులుగా ఉంచడానికి, ఆయన స్తుతించి ఆయనతో ఆనందించే ప్రజలుగా ఉంచడానికి ప్రభు ఎంతగానో త్యాగం చేశారు. అందుని బట్టే మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కానీ ఆయనకి ఇవ్వవలసిన స్థానము మేము దొంగిలించి అనేకమైన వాటిని ఆయన స్థానంలో ఉంచి అనేకమైన పాపములు గుండా మేము వెళ్తూ ఉండగా ఈ దినమునైనా అట్టి వారంగా మేము ఉండకూడదని మా జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించిన దేవుడుగా, స్త్రీ సంతానముగా మేము ఉండాలని, ఆ ప్రభు యొక్క బిడలముగా, ఆ ప్రభు కొరకు సేవకులంగా, ఆ ప్రభు పనివారంగా ఉండాలని చాలా స్పష్టంగా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. ఈ దినమునైనా నీ బిడలు తీసుకున్న తీర్మానంలో స్థిరపరచండి, బలపరచండి.
ఇంకెన్నడూ కూడా ప్రభా మీ స్థానమును దొంగిలించకుండా మీతో నడిచే కృపను ప్రతి వారికి అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, విన్న వాక్యాన్ని మీరు భద్రపరిచి మా జీవితాల్లో నెరవేర్పును మీరు దయచేయండి. మీ దాసుని, వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను దీవించండి. సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.